Yes. Audible now, voice? ఎస్ Ha- మేడం వినపడుతుంది Yeah, మేడం. yeah. Thank you so much. ఎందుకంటే నిన్న థ్యాంక్ యూ. సో మీ అందరి విషెస్ అండ్ కంగ్రాట్స్ మేడం. హార్ట్ఫుల్ బ్లెస్సింగ్స్ తో సర్టిఫికేట్ కెటిల్ బెల్ సర్టిఫికేషన్ తీసుకోవడం జరిగింది త్రూ ద ఫిజికల్ సర్టిఫికేషన్. ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ మీ. సో ఇప్పుడు మనం క్వశ్చన్ ఆన్సర్స్ అంటే మళ్ళీ తీసుకుందాం. మనము క్వశ్చన్ ఆన్సర్స్ ఏదైనా ఉన్నా కూడా ఫస్ట్ ఏం చేసామంటే ఈ మాలాసన అనేది ఎందుకు చేయాలి. ఇప్పుడు 12 సూత్రాలు ఎవరెవరు పాటిస్తూ ఉన్నారు? 12 సూత్రాల్లో కనీసం 5 పాటించే వాళ్ళు ఎస్ అని పెట్టండి, లేక యూ కెన్ టెల్ లైక్ ఎస్ అని చేస్తున్నాను. 5 సూత్రాస్ ఫాలో అయిన తర్వాత మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే మీ ఫీలింగ్స్ అనే కంటే మీ మీ హెల్త్ లెవెల్ ఎలా అనిపిస్తూ ఉంది మీకు అది పాటించడం వల్ల? ఎస్ ఐశ్వర్య, పావని గారు, ఇవి ఫాలో అవ్వడం వల్ల మీకు ఏమైనా హెల్త్ లో చేంజెస్ స్టార్ట్ అయ్యాయా? బెటర్ ఫీలింగ్ వస్తూ ఉందా? ఎస్ ఎస్ వాణిశ్రీ, థ్యాంక్ యూ. సో ఈ 12 సూత్రాలలో మనము ఈ రోజు అంటే క్విక్ గా రివైజ్ చేస్తే 12 సూత్రాలని క్విక్ గా రివైజ్ చేస్తే సో ఆల్ 12 అట్ వన్ ప్లేస్ లో ఉన్నాయి. దట్ ఈస్ 1 అవర్ సన్లైట్. అంటే 1 అవర్ మాక్సిమం మనం తీసుకోవడానికి మనకుండే లైఫ్ స్టైల్ కి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్. సో మేబీ 10 minutes or 15 minutes is okay. Maximum 20 minutes అనేది ఓకే. ఈవెన్ 20 minutes ఆఫ్ సన్లైట్ తీసుకోవడం కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. అంటే మనము వంట చేయడంలో విండోస్ ఓపెన్ చేసుకొని చేయడము, బట్టలు ఆరేయడము, కారిడార్ కి ఎక్కువగా వెళ్ళడం ఆ టైంలో, సో అది కూడా సన్లైట్ కిందికే వస్తుంది అనమాట. అంటే మన కర్టన్స్ ఓపెన్ చేసుకోవడము బెడ్రూమ్ లో మార్నింగ్స్, సో అలా కూడా అది సన్లైట్ కి మనకు పడినట్టుగానే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ మనం ఖచ్చితంగా సన్ లోకి వెళ్ళాలి అలా అని కాదు. సో ఇది కూడా ఇది వర్క్ అవుతుంది. అండ్ సెకండ్ సూత్ర వచ్చి 2% ఆఫ్ రా డయట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఐశ్వర్య గారు 65 or 70 kgs ఉన్నారనుకోండి. సో 70 kgs అంటే 2%, అంటే 2% ఆఫ్ 70 kgs. మ్యూట్ చేసుకోండి. సో 70 kgs లో 2% అనేది ఎంత వస్తుంది చూడ. ఫర్ ఎగ్జాంపుల్ 60 kgs అనుకోండి. 60ని మనం 100 కన్వర్ట్ చేసుకుంటే దాంట్లో 2% అని అంటే 2 kgs అవుతుంది. మరి 60కి అయినప్పుడు ఇట్ ఈస్ 1.2 అవుతుంది. అది 1.2 kgs అవుతుంది. సో అలాగే మేబీ 70కి అనుకుంటే మేబీ 1.4 kgs, అంటే 1400 గ్రాములు అరౌండ్ మనకు వెజిటబుల్స్ పరంగా వెళ్ళాలి. అంటే ఇట్ ఈస్ నాట్ నెసెసరీ వెజిటబుల్స్. నేను చెప్పాను అది వెజిటబుల్స్ అని కాదు, కొంచెం బాయిల్ చేసిన వెజిటబుల్స్ అయినా ఓకే, లేకపోతే ఈవెన్ చానా ఉడకబెట్టిన చానా అయినా ఓకే. సో ఈ కేటగిరీస్ అన్ని కూడా మనకు రా డయట్ కిందికి వస్తుంది. అండ్ థర్డ్ వన్ ఈస్ కలర్ఫుల్ అండ్ సీజనల్ వెజిటబుల్స్ తీసుకోవడం. ఇట్ ఈస్ వెరీ హెల్దీ పర్ డే. అండ్ నట్స్ అండ్ సీడ్స్, సో 6 almonds, 2 or 3 walnuts, and this thing 1 to 2 spoons of sesame or sunflower seeds. మనకు సీడ్ సైక్లింగ్ లో తెలుస్తుంది. అది ఎవరు సౌండ్ చేస్తున్నారు అంటే శ్రీలత గారు మ్యూట్ చేసుకోరా? మ్యూట్ చేసుకోండి. నో ప్రాబ్లం. సో అది ఇంకా పొద్దున్నే 5 AM కి వీ హ్యావ్ టు గెట్ అప్. సో అట్ ఎనీ కాస్ట్ అలా అయితేనే మనకు మన టైం దొరుకుతుంది. 6 hours క్వాలిటీ స్లీప్ ఉండాలి. అండ్ 7 minutes ఆఫ్ బ్రీదింగ్. సో కంటిన్యూస్ 7 minutes అంటే మనకు టైం ఉంటుంది ఉండదు. సో కాబట్టి మేబీ 2 minutes లేక భోజనం కంటే ముందు కంపల్సరీ 2 minutes నేను బ్రీదింగ్ తీసుకుంటాను అని పెట్టుకోవడం వల్ల మనకు
గుర్తు ఉంటుంది ఎక్కువగా. సో అండ్ తినే భోజనంని 8 గంటల తర్వాత తినకపోవడము. నేను ఇది తినొద్దు అది తినొద్దు అని మాత్రం చెప్పలేదు. 8 తర్వాత తినొద్దండి అన్నాను. అంతకంటే ముందు తినొచ్చు. హర్బల్ టీస్ వాడండి. మన హర్బల్ ఇండియన్ టీస్ చాలా మంచివి. మనకు ఈ చెక్క పసుపు నేను చెప్పాను అవి ఏవేవి అనేటి. సో అవన్నీ జీరా వాటర్ చాలా మంచిదన్నమాట మన ఆరోగ్యానికి. అయితే ఎవరికైతే షుగర్ ఉంటుందో లేక షుగర్ స్టార్ట్ అవ్వబోతూ ఉందో వాళ్ళు ఒక 10 గ్రాములు రా జీరా రోజుకి తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కి చాలా చాలా బెనిఫిట్ పొందుతారు. నాట్ ఓన్లీ రా జీరా, సినమాన్ కూడా, అంటే చెక్క తీసుకోవడం కూడా. అండ్ 11 తర్వాత పడుకునేసేయాలి. 11 పడుకోవడానికి వెళ్తే అరగంట తీసుకుంటుంది. 10:30కు మనం 10:30కి బెడ్రూమ్ లోకి వెళ్తే దెన్ విల్ గెట్ స్లీప్ బై 11 స్లో డౌన్ సిస్టమ్స్ చేసుకుంటే. అండ్ 12 hours ఆఫ్ ఫాస్టింగ్ ఈజ్ ఓకే. నేను 14 hours చేయగలను, నేను 16 hours చేయగలను, 18 hours చేయగలను అంటే చేయండి, పర్వాలేదు. బట్ ఏమి అంటే మనము పర్ డే ఈ 2% ఆఫ్ రా డయట్ కన్జ్యూమ్ చేసుకునేది చేసుకోవాలి. మనం ఎంతైతే టైం ఫాస్టింగ్ కి గ్యాప్ ఎక్కువ వదులుతామో మనకి ఇది తీసుకునే టైం చాలా తగ్గుతుంది అనమాట. అందులో రా అంటే టైం పడుతుంది, రా తినడానికి మనకు నమలడానికే పడుతుంది. సో అస్తమానం ఇంకా తినే కూర్చున్నట్టు అవుతుంది. ఇంకా 18 గంటలు ఫాస్టింగ్ చేశామంటే ఉండే 6 గంటలు అస్తమానం తినే పనిలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకు 12 hours ఆఫ్ ఫాస్టింగ్ ఈజ్ ఎనఫ్. అది సో ఇది మనకు 12 సూత్రాలు. ఇవి ఫాలో అయితే ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ దీంతో పాటు ఏంటి అంటే మాలాసన్. మాలాసన్ ఈజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ హిప్ ఓపెనర్ అనమాట. అది అంటే యాక్చువల్లీ మాలాసన్ అనేది మాలా ఆసన్ అని కాదు. ఇది యాక్చువల్లీ ఇట్ హస్ కమ్ అవుట్ ఫస్ట్. ఇట్ ఈస్ ఫర్ కాన్స్టిపేషన్ కి, అంటే మోషన్ రాకపోవడానికి మాలాసన్లో కూర్చోమంటాను. మన ఇండియన్ టాయిలెట్స్ కూడా అలాగే ఉన్నాయి ముందు. సో మనం అలా కూర్చొనే చేసేవాళ్ళము. అయితే ఇప్పుడు మనకు వెస్ట్రన్ కల్చర్ వచ్చి మనం పైన కూర్చునేదానా మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్ నౌ. సో నౌ వి విల్ ప్రాక్టీస్ మాలాసన్. మనకు హిప్ స్టిఫ్నెస్ కూడా స్టార్ట్ అయిపోయింది దీనివల్ల. అయితే ఇక్కడ నేను కొంచెం చెప్పాల్సింది ఏమంటే, ఇప్పుడు వాణిశ్రీ మేడం కానీ శాంతి గారికి కానీ నేను చెప్పాల్సింది ఏమి అంటే, నీ పెయిన్ ఉండే వాళ్ళకి, నీ పెయిన్ లేక హాస్టియోఆర్థరైటిస్ నీ జాయింట్ లేక మోకాళ్ళ చిప్పలు మార్చుకున్న వాళ్లకు చేంజెస్ ఉంటుంది, కొంచెం చేంజెస్ ఉంటుంది. అండ్ వాణిశ్రీ మ్యామ్ మీరు స్పైన్ సర్జరీ అయింది, బట్ యూ కెన్ స్టిల్ డూ ఇట్. ఓకే మ్యామ్. బట్ ఒక్కసారిగా ట్రై చేయొద్దండి, కొద్దిగా ట్రై చేయండి. సో నేను దాన్ని కూడా చెప్తాను. మేబీ ఒక పిల్లో, ఒక చిన్న స్టూలు దాని మీద పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి మీరు. నేను చెప్పేది వీడియోస్ ఆన్ చేసుకుంటే నాకు కొంచెం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. మీరు ఎక్కడైనా మిస్టేక్, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, గైడెన్స్ తోనే చేయాలి. ఫస్ట్ టైం చేసేటప్పుడు నాకు వీడియో కనిపించేలాగా పెట్టు. ఒకవేళ నేను చెప్తాను అక్కడ ఆపేసేయండి, అక్కడ ఆపేసేయండి. ఎవరికైతే ఈ థైస్ ఉంటాయి కదా, నేను సింగిల్ గా కనిపించలేదు. ఓకే, సో ఈ థైస్ ఎవరికైతే బాగా లావు ఉంటాయి, మనకి యూజువల్కి లేడీస్ కి ఎలా ఉంటుంది కదా, థైస్ లావు ఉండే వాళ్ళకి, ఇప్పుడు లావుగా ఉండే వాళ్ళకి ఇలా మాలాసన్ అంటే బేసికలీ నేను వీడియో అందుకే గ్రూప్ లో పెట్టాను. సో కొద్దిగా కాళ్ళు ఇలా వెడల్పు, స్లైట్లీ యాంగులేటెడ్ 15 degrees యాంగులేషన్ పెట్టుకొని షోల్డర్ విడ్త్ మాత్రమే లెగ్స్ ఉండాలన్నమాట. బట్ ఎవరికైతే ఈ థైస్ ఎక్కువ ఉంటాయో, ఇది కడుపు థైస్ తగలడం వల్ల మనకు కూర్చునేటప్పుడు ఏమవుతుంది, కూర్చోలేము, ఇట్లా వెనక్కి వెళ్ళిపోతాం అనమాట, వెనక్కి పడిపోతాం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కొంచెం వెడల్పు తీసుకోండి కాళ్ళు. ఇంత కాదు అంటే ఇంకా కొంచెం వెడల్పు తీసుకోండి. వెడల్పు తీసుకొని చేయడం వల్ల ఇది పొట్టకు తగలదు. పొట్ట సపరేట్ గా ఉంటుంది, ఇది సపరేట్ గా ఉంటుంది. మనం మాలాసన్ చేయొచ్చు. అంటే మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు, నేను ఇంతవరకు చేయలేదు అని అంటే ఇట్లా ఏదైనా సపోర్ట్ తీసుకోండి. ఇది కాకపోయినా దిస్ చైర్ యూ క్యాన్ టేక్, ఇలా సపోర్ట్ తీసుకోండి. సో ఇలా తీసుకొని థైస్ పెద్దవి ఉన్నాయంటే కాళ్ళు వెడల్పు పెట్టుకోమన్నాను కదా, కాళ్ళు వెడల్పు పెట్టుకొని దీన్ని పట్టుకోండి. ఇలా పట్టుకుని ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ నీస్ ముందుకు రాకుండా చూడాలి. ఈ నీ జాయింట్ ఇంత ముందుకు రాకుండా వెనకలికి పుష్ చేయాలి బాడీని. ఇలా పట్టుకొని వెనకలికి పుష్ చేసుకుంటూ బాడీని దీన్ని పట్టుకోండి. పట్టి 2 చేతుల మధ్యలో నీస్ ని తోస్తాం అనమాట. దీన్ని
దీన్ని చూడండి, ఇది ఉంది కదా, ఇక్కడ ఇలా పెడుతూ దీన్ని ఇలా తోస్తాం. దీన్ని ఇలా తొయ్యడం అన్నమాట, అంతే. ఇలా తొయ్యడం, ఇలా తొయ్యడం. దీన్ని ఇక్కడ పెట్టుకొని కూడా తొయ్యొచ్చు, అలా కాదు. చేతిని ఈ మోకాళ్ళ దగ్గర పెట్టి ఇలా తొయ్యడం బయటికి. ఇది హిప్ ని ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేయడం వల్ల మనకి ఇక్కడ పెల్విస్ ఉంటుంది కదా, పెల్విస్ లో మనకు ఉండే యూట్రస్, ఆర్గన్స్ అన్ని కూడా కొంచెం టెన్షన్ నుంచి రిలీజ్ అయినట్టు అవుతుంది ఇవి. సో ఇక్కడ మళ్ళీ హార్మోనల్ స్టిమ్యులేషన్ స్టార్ట్ అవుతుంది. సో దట్స్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ పోస్చర్ చూడండి, ఇది బ్యాక్ పోస్చర్. సో మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఇలా 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 ఉండకూడదు, బాడీ ఇవి వంగిపోకూడదు, వీప్ అనేది వంగిపోకూడదు, వీప్ అనేది స్ట్రైట్ గా ఓపెన్ అవ్వాలి. వీప్ ఇలా ఉండకూడదు. దిస్ ఇస్ రాంగ్, దిస్ ఈస్ రైట్. నేను చేస్తున్నాను కదా అని ఇలా చేస్తే కూడా రాంగ్. దీన్ని పట్టుకొని తొయ్యాలి, తోసి ఇలా స్ట్రైట్ గా ఉంటేనే ఇది. సో ఇప్పుడు నాకు ఇంతవరకు రాదు మేడం, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అని అంటే జస్ట్ ఇప్పుడు చైర్ తీసుకోండి. చైర్ లో మనం ఇక్కడ ఎలా అయితే చేస్తామో ఇక్కడ కాళ్ళు వెడల్పు పెట్టుకోవడం అంత సేమ్ ప్రిన్సిపల్. బాడీ వెనక్కి వెళ్తుంది, ఈడ ఇట్లా కూర్చుంటాం. సో ఇది కూర్చోడానికి కూడా కష్టంగా ఉంది అంటే చైర్ ఇలా పట్టుకుంటాం, చైర్ ఇలా పట్టుకొని, కానీ ఇక్కడ ఏం చేస్తాము, హిప్స్ ని వెనకలికి తోస్తాం. మామూలుగా మనం చైర్ లో కూర్చోవాలంటే ఇట్లా కూర్చుంటాం, మనం అలా కాదు చేయాల్సింది. ఇలా నుంచి కొద్దిగా వెనకలు. కానీ ఇది ఒక్కటే మనం గుర్తు పెట్టుకోవాల్సింది, కూర్చునేటప్పుడు ఈ చైర్ చూడండి, ఈ పైన మోకాళ్ళు అంటే కింద ఇవి పాదము అని అంటే ఇది ఈక్వల్ లెవెల్లో ఉంది. అంతేగాని ఇట్లా ముందుకు లేదు, చైరు ఇట్లా వెనక్కే ఉంది ఈ స్టాండింగ్ లైన్. సో అలాగే మనం కూడా కూర్చోవాలన్నమాట ఇలా. ఓకే, ఇలా కూర్చొని ఇలా చేతులు పెట్టుకొని ఇలా. ఓకే, సో దీనికంటే ముందు మనం వార్మప్ ఎక్సర్సైజ్ చేద్దాము. దీనికి వార్మప్ ఎక్సర్సైజ్ అంటే, సో ఇప్పుడు ఈ జాయింట్ ని మనం లూజ్ చేసుకోవాలి. ఈ జాయింట్ ని, ఈ ఏరియాని లూజ్ చేసుకోవాలన్నమాట, ఈ ఏరియాని. సో ఈ ఏరియాని లూజ్ చేసుకునే పార్ట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిండు ఉంటే చిన్న దిండు పెట్టుకోండి, లేకుంటే ఏదైనా. నేను అది ఒకటి మీకు వీడియో పెట్టాను కదా, ఆ వీడియోలో ఉండే స్ట్రక్చర్ బేసికలీ దీనికోసమే అన్నమాట. సో ఇప్పుడు నేను దిండు పెడుతున్నాను, ఈ దిండుకి ఇలా పెడతాం కాళ్ళు. అంటే ఈ జాయింట్ ని లూజ్ చేసుకుంటున్నాం బేసికలీ. అది ఉంటుంది బోల్స్టర్, నాకు కనిపించట్లేదు. సో ఇట్లా రెండు కాళ్ళు. ఓకే, సో ముందుకి. కొంతమంది ఏం చేస్తారు, వెనక్కి పడిపోతారు కదా, వెనక్కి పడిపోయే వాళ్ళకి ఇది దీని మీద పెట్టుకొని ఇలా, దీని మీద ఇలా పెట్టుకొని ఇలా చేయడం కూడా వెనక్కి పడడం అన్నమాట. సో ఇంత రాకపోయినా ఇంత వచ్చినా పర్వాలేదు. లేక మనము ఇక్కడ స్టూల్, సో దీన్నే ఒకవేళ స్టూల్ లాగా అనుకుంటే ఈ స్టూల్ హైట్ ఎంత ఉంటుందో అంతకి మనం ఇలా కూర్చుంటాం. ఇలా ఒకవేళ మనకి ఇది చాలా కిందికి ఉంది అని అంటే మనము ఇంకొక దిండు పెట్టుకోవచ్చు, ఇలా ఇంకొక దిండు. సో ఇలా పెట్టుకొని మనము ఇలా చేస్తాం అన్నమాట. సో నేను చెప్పే కాన్సెప్ట్ ఏమంటే, ఇది ఈ టోని దాటి ముందుకెళ్ళకూడదు వాళ్ళు, ఇది ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇలా, లేక ఇది మెత్తగా ఉంది అంటే కొంచెం గట్టిగా ఉండేది తీసుకోవచ్చు. లేయడానికి కష్టం అనిపిస్తుంది. సో యూ కెన్ టేక్ ఎ చైర్, చైర్ ని సపోర్ట్ తీసుకొని లేవచ్చు మనం. ఓకే, సో యూ కెన్, అంటే కొంచెం ఇది కావాలి అని అనుకుంటే, సిట్టింగ్ ఇన్ మాలాసన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రాదర్ దెన్ అంటే నేను పూర్తి కిందికి పోలేదే, పైనే ఉన్నానే, ఇది హిప్ని ఓపెన్ చేయాలి, హిప్ ఓపెన్ చేయాలి. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో నాకు ఇక్కడ వరకే వస్తుంది అంటే ఇట్స్ ఓకే, ఇక్కడ వరకు వచ్చినా కూడా ఇట్ ఈస్ ఓకే, బట్ డూయింగ్ ఇన్ ద పోస్చర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
సో opening the hip is very important. I hope you అర్థమైంది అనుకుంటా. అర్థం కాలేదు అంటే మళ్ళీ అడగండి, ఎందుకంటే గైడెన్స్ నేను మీ దగ్గర ఉండి చేపించడం వేరే. సో ఒక్క స్టెప్ కిందికే ఇదేవండి, అంటే నేను మీ దగ్గర ఉండింటే లెవెల్ 5 వరకు తీసుకెళ్ళగలను. నేను మీ దగ్గర లేను కాబట్టి లెవెల్ 3కే మీరు ప్రాక్టీస్ చేయండి. ఒక లెవెల్ 2 3కే మినిట్స్ ట్రై చేస్తాం మేడం. నేను చూస్తూ ఉంటాను. సో ఒకరి తర్వాత ఒకరు చేస్తారంటే చేయండి, నేను గైడ్ చేస్తూ ఉంటాను. మీకు తెలుస్తుంది అంటే హిప్స్ ఎలా ఉన్నాయి, మీకు హిప్ టైట్నెస్ ఎలా ఉంది, ఎంతవరకు నేను వెళ్ళగలను. మీరు వెళ్ళే చోట నుంచి జస్ట్ 1% కొంచెం ఎక్కినా కూడా చాలు. బట్ కరెక్ట్ మెథడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్ మెథడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో పావని గారు, మీకు టిబియల్ సర్జరీ అయింది. సో టిబియల్ సర్జరీ అయినందుకు మీరు, శాంతి గారు అండ్ వాణిశ్రీ మ్యామ్ నేను లాస్ట్ లో చెప్పిస్తాను మీకు. సో మిగతా వాళ్ళు ఇప్పుడు చేయండి, నేను మళ్ళీ మీకు నేను ఐ విల్ ఫోకస్ ఆన్ యూ. అలా ఎవరికైనా ఇంకా హెల్త్ ఇష్యూ ఉంది, నీ బ్యాక్ ఇంకా లోయర్ లెగ్ లో ఇష్యూస్ ఉన్న వాళ్ళు, యూ జస్ట్ టెల్ మీ, ఐ విల్ టెల్. ఓకే, సో చేయండి. గిరిజన నాకు అసలు లెఫ్ట్ లెగ్ విశాల 50% మీకన్నా బెండ్ అవుతుంది. 50% నీకంటే బెండ్ అవుతుంది. ఏది లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ పూర్తిగా బెండ్ అవుతుంది. ఒక్క నిమిషము, మనం ఫస్ట్ విశాలాక్షి గారితో చూస్తాము, ఓపెన్ చేస్తాం. సో విశాలాక్షి గారు ఒక్కసారి స్టాండప్. సో 30 seconds ఇది చేయండి. మీరు సైడ్ నుంచి చేయండి. యా, ఇదే డిస్టెన్స్ పెట్టుకోండి, మీరు ఎక్కువ డిస్టెన్స్ లేకుండా. ఎస్ సిట్ డౌన్. ఎస్, యా, ఈ షోల్డర్ పార్ట్ ఇట్లా రావాలి, చూడండి ఇట్లా, ఈ షోల్డర్ ఇది ఓపెన్ అవ్వాలి ఇట్లా. చెస్ట్ ఇంకా ఓపెన్ చేయాలి. స్పైన్ వెరీ నైస్. సో ఇలా స్పైన్ ఇంతకు ముందు మీరు చేశారు కదా, ఇట్లా గూని పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఓకేనా? సో ముందు పెట్టుకొని పోస్చర్ చూపించండి నాకు. ఇట్లా పెట్టారు మీరు, అది రాంగ్. ఓకే, యా, దట్ ఈస్ కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఫ్రంట్ నుంచి చూపించండి. ఇది 30 seconds కూర్చోవాలన్నమాట. ఎస్. ఇప్పుడు నీస్ పైన ఫోకస్ చేయండి. మీ నీస్ అంటే మోకాళ్ళు టోస్ కంటే ముందుకు వచ్చేసాయి, వెనక్కి వెళ్ళాలి. ముందుకు వచ్చేసాయి, రావట్లేదు అంటే చైర్ సపోర్ట్ తీసుకోండి. మనకు అంత కిందికి వెళ్ళాల్సిన పని కూడా లేదు, మనం అంత కిందికి కూడా వద్దు. మెల్లింగ్ చేయండి. ఒక్క రోజే అంతా వద్దు, పక్కన చైర్ ఉన్నట్టుంది, దాని సపోర్ట్ తీసుకోండి. దిస్ ఇస్ కరెక్ట్. అంత ఉన్నా చాలు. ఓపెన్ చేయండి, ఇప్పును ఓపెన్ చేయండి. చేతులు మోచేతులు వెడల్పు పెట్టినా పర్వాలేదు. దట్స్ ద రైట్ పోస్చర్. యూ కెన్ గో డౌన్ నౌ. కొంచెం కష్టమే, చాలు, ఇక్కడికి చాలు. మీకు టెక్నిక్ అర్థమైతే చాలు. సో ఫస్ట్ మీరు ఏం చేశారు అంటే, నేను చూపిస్తాను. ఫస్ట్ మీరు ఏం చేశారు అంటే ఇలా చేశారు అంటే మోకాళ్ళు ముందుకెళ్ళిపోయి ఇక్కడ ఉన్నాయి. ఈడ పాదం ఉంది, ఈడ మోకాళ్ళు ముందుకెళ్ళాయి. ఇలా చేశారు, ఫస్ట్ ఇలా చేశారు. స్ట్రైట్ పెట్టమంటే ఇలా పెట్టారు, దట్స్ ఓకే. బట్ ఇది ముందుకెళ్ళడం కరెక్ట్ కాదు. సో మనం ఈడి వరకు చేసినా పర్వాలేదు, ఇది క్రాస్ అవ్వకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ మనం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి. ఓకేనా? ఇది ఓకే. సో రాలేదు, ఇది ఈడి వరకే చేయండి, పర్వాలేదు. ఓకే, స్లోగా వస్తుంది. 30 seconds లేకపోయినా 5 seconds హోల్డ్ చేసినా పర్వాలేదు. లేకపోతే ఇట్లా మీరు ఇది పెట్టుకోండి, ఇట్లా ఏమైనా ఈ స్ట్రక్చర్స్ పెట్టుకోండి మీకు సపోర్ట్ కి. ఈ స్ట్రక్చర్స్ పెట్టుకొని టెక్నిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంతవరకే రండి. ఇది సాఫ్ట్ ఉంది కాబట్టి కొంచెం ముందుకు కిందికి వెళ్ళడానికి ఇది ఉంటుంది. మళ్ళీ మీరు వచ్చేటప్పుడు కావాలంటే ఇలా రండి, నో ప్రాబ్లం.
ఓకే, అండర్స్టూడ్ కదా. సో ఇది డైలీ చేయాల్సిందే. కాస్త కష్టం అనిపిస్తుంది స్టార్టింగ్ లో, బట్ చేస్తూ 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 మనం ఎంటైర్ క్లాస్ కూడా ఇలాగే వినాలి. అంటే క్లాస్ మనది స్టార్ట్ అయ్యింది అంటే స్టార్ట్ అయిన 10-15 minutes మనం నెక్స్ట్ రాబోయే రోజులలో మనం ఇలా కూర్చొని వింటాం అనమాట క్లాసులు. లేక డికాషన్ తాగమని చెప్పాను, డికాషన్ తాగడము, ఆయిల్ పుల్లింగ్ చేయడము, ఇవన్నీ కూడా ఇదే పోస్చర్ లోనే చేస్తాం. క్లాస్ వింటూ ఉంటాము, ఇలా చేస్తాం. ఓకే, ఎందుకంటే ఇది మనకు చాలా ఇంపార్టెంట్. మన హార్మోన్స్ కి దిస్ ఇస్ క్వైట్ ఇంపార్టెంట్. గాట్ ఇట్ కదా. ఓకే, గ్రేట్. సో నా శ్రీలత గారు, ఇది చెప్పడం కనిపిస్తుందా? కొంచెం కింద ఇంకొంచెం కిందికి పెట్టాలి. ఎందుకంటే ఇది కింద కూర్చోంటారు కదా, అది ఇంపార్టెంట్. మీరే తెలుసుకోండి. మీ హిప్స్ కొంచెం బ్రాడ్ పెట్టినా పర్వాలేదు మనకు. యా పర్లేదు. నో ప్రాబ్లం. నీ పెయిన్ ఉంది అని అంటే చైర్ తీసుకొని చైర్ పైన చేయండి. మనము ఎవరితో వీఆర్ నాట్ కంపేరింగ్ విత్ ఎనీవన్, వీఆర్ జస్ట్ ఇంప్రూవింగ్ అవర్ సెల్ఫ్స్. అంటే చేస్తున్నప్పుడు పెయిన్ ఏం రాదు మేడం, కాకపోతే అది బెండ్ అవ్వదుగా. బెండ్ అవ్వదు అంటే మనం ఇన్ని రోజులుగా వెస్ట్రన్ టాయిలెట్ లో కూర్చున్నాం కదా, దాన్ని బెండ్ చేసే అవకాశమే ఇవ్వలేదు దానికి. సో మెల్లిగా మనం చేస్తాము. ఫస్ట్ చైర్ లో చేసుకొని కొద్దిగా ఇలా దిండ్లు ఏదైనా పెట్టుకొని చేస్తూ మళ్ళీ కొంచెం, లేకపోతే ఇప్పుడు చిన్న స్టూల్ వస్తున్నాయి, తెస్తాను. చిన్న స్టూల్ ఉంది. చూడండి, స్టూల్ తెచ్చాను నేను. ఐఎమ్ కీపింగ్ ఇట్ హియర్. సో ఇలాంటి స్టూల్ ఉన్నా ఇట్ ఈస్ ఓకే. సో స్టూల్ పైన మనం కూర్చుందాం. ఓకే, ఇట్స్ ఓకే కదా. సో ఇది కాన్సెప్ట్, పర్పస్ సర్వ్ అవుతుంది. ఇంకా ఈ షేప్ ఇలాగే మెయింటైన్ అవుతుంది. ఇలా కూర్చున్నాను అనుకో, ఇట్ ఈస్ రాంగ్. సో ఐఎమ్ సిట్టింగ్ లైక్ దిస్, సో ఐఎమ్ ఓపెనింగ్ లైక్ దిస్ అండ్ ఐఎమ్ గెట్టింగ్ అప్. సో గెట్టింగ్ అప్ కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయాలి మనం. గాట్ ఇట్? వెరీ నైస్ విశాల. ఓకే, యా, వెరీ నైస్. సో నేను చెప్పినది ఇదొక్కటే, మోకాళ్ళు నీ జాయింట్ క్రాస్ అవ్వకూడదు, అంతే. యా, ఇలా హిప్స్ ని బ్రాడ్ చేయాలి, వెడల్పు చేయాలి, చేయట్లేదు. అది స్పైన్ స్ట్రైట్ ఉండాలి. ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా చేయాలి మనం, అప్పుడు కరెక్ట్. ఇట్లా అంటే రాంగ్. జీవితంలో సమస్యలన్నీ ఉండడం వల్ల మనం ఇలా అయిపోయాం. అలా సైడ్ నుంచి ఒకసారి చూపిస్తారా? అన్మ్యూట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఐశ్వర్య రామ బాబుని పక్కన. యా, శ్రీలత గారు. కొంచెం కిందికి అనుకోమా ఐశ్వర్య. బాబు ఉన్నీలే. కాళ్ళు వెడల్పు చేయండి. ఇంకా కొంచెం హైట్ తీసుకోండి శ్రీలత. మీరు చైరే పెట్టేసుకోండి 2 రోజులు. ఓకే మ్యామ్ చేతన మ్యామ్. ఫోన్ స్ట్రైట్ పెట్టేసండి. ఓకే ఐశ్వర్య, బాగా చేస్తున్నారు. ఒకసారి సైడ్ నుంచి చూపిమా ఐశ్వర్య.
కాళ్ళు చాలా వెడల్పు చేసావు అండ్ మోకాళ్ళు ముందుకు వెళ్ళిపోయినాయమ్మా ఐశ్వర్య. నేను చెప్పాను కదా, మోకాళ్ళు కాళ్ళ కంటే ముందుకు వెళ్ళకూడదు, పాదం కంటే ముందుకు వెళ్ళకూడదు, వెనకలికే ఉండాలి. పైకి లేయండి ఒకసారి ఐశ్వర్య. కాళ్ళు ఇంకా కొంచెం దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు వెనకలికి ఈ బటక్స్ వెనక్కి వెళ్ళాలి, మోకాళ్ళు ముందుకు వెళ్ళకూడదు. అది బటక్స్ ముందుకెళ్ళాలి. వెడల్పు చేయి, వెడల్పు చేయి. అది అది వెరీ నైస్, వెరీ నైస్. ఇంతే. ఓకేనా? రోజు ఒక 30 seconds చేస్తే మంచిది ఇది. శ్రీలత, ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? కొద్ది కష్టమే, బట్ వస్తుంది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అది. చేస్తూ చేస్తూ వస్తుంది. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్ ఐశ్వర్య. అదేమ్మా, అలాగే కూర్చోవాలి. నెక్స్ట్ కళ్యాణి గారు ఆల్రెడీ చేస్తున్నారు. యా, వెరీ నైస్. కళ్యాణి గారు ఒక్కసారి పైకి లేగరా? సైడ్ నిల్చోండి, సైడ్. ఈ షోల్డర్ ఎంత ఉన్నాయి, కాళ్ళు అంతే పెట్టండి. సో నీస్ ని వెనక్కి తీసుకెళ్ళాలి, అంటే ఈ పార్ట్ వెనక్కి వెళ్ళాలి. మనము మామూలుగా కూర్చునేటప్పుడు ఇట్లా కూర్చుంటున్నాం, కానీ ఈ పార్ట్ వెనక్కి వెళ్ళాలి. బ్యాలెన్స్ రాలేదు అంటే వెడల్పు చేసుకోండి. ఓకే, గుడ్ గుడ్. వెడల్పు చేయండి ఇట్లా చేతులు. స్పైన్ ఎరెక్ట్ చేయండి, ఈ షోల్డర్స్ బ్రాడ్ చేయండి. వంగాలి, కిందికి వంగాలి బాడీ. స్పైన్ ఎరెక్ట్ అవ్వాలి, స్పైన్ ఇట్లా పైకి రావాలి, భుజాలు. ఇటు చూడండి మా కళ్యాణి, ఇటు చూడండి. ఇలా ఇలా స్ట్రైట్ కాదు, బాడీ ఇలా వస్తుంది. బాడీ ఇలా పెట్టారు మీరు, ఇలా కాదు రావాల్సింది, బాడీ ఇలా రావాలి. ముందుకి ముందుకు వంగాలి, ఈ పార్ట్ ముందుకి ఇట్లా వంగాలి. ఓకే ఓకే, బెటర్ బెటర్. రోజు అలా చేయండి, సరేనా? 30 seconds. ఓకే, దట్స్ గ్రేట్. విశాలాక్షి, లక్ష్మి, అన్నపూర్ణ గారు చేస్తారా? చేస్తారంటే వీడియో ఆన్ చేసుకోండి. అంతవరకు పద్మజ గారు, హ్యాడ్ టు స్పాట్ లైట్. అమ్మ, మీకైతే టిబియల్ సర్జరీ అయింది. ఎస్, టిబియా సర్జరీ అయింది. అండ్ ఎన్ని రోజులు అయింది సర్జరీ అయ్యి? నాకు 4 months అయింది మేడం. 4 months అయింది. ఓకే, సో వాక్ అన్ని చేస్తున్నారు మీరు ఇప్పుడు? అంటే సిట్టింగ్ వర్షన్ మేడం, చైర్ వర్షన్ చేస్తున్నా. ఏదైనా చైర్ లో కూర్చొని చేసేవి, నుంచొని చేసేవి, అప్పర్ బాడీ ఎక్కువ చేస్తున్నాను. నుంచొని వాకింగ్ స్లోగా, ప్రెషర్ పడకుండా. ఓకే, ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు మీరు? స్టూల్ మీద మేడం, స్టూల్ మీద కూర్చున్నా. చాలు, అదే స్టూల్ పైనే చేయండి. ఓకే మేడం, కింద పెడతాను మేడం. అలాగే అలాగే అలాగే. కొద్దిగా అంటే మీరు ఇలాంటి ఎక్సర్సైజెస్ ఉన్నప్పుడు ఇది చుడిదారు అట్లా ఏమన్నా వేసుకోండి, సరేనా? నెక్స్ట్ టైం. వెడల్పు, కాళ్ళు చాలా వెడల్పు పెట్టారు, చాలా వెడల్పు పెట్టేశారు. అంత వెడల్పు వద్దు, తగ్గించుకోండి కాళ్ళు వెడల్పు. ఇంకా ఇంకా ఇప్పుడు అక్కడి నుంచి లేయడానికి ప్రయత్నించండి. మీకు సర్జరీ అయ్యింది అనేది జస్ట్ టేక్ ఇట్ అవుట్ ఫర్ ఎ వైల్. తీసి పక్కన పెట్టండి, మళ్ళీ పెట్టుకుందాం, మళ్ళీ దాన్ని తీసి పక్కన పెట్టేసేయండి. సో ఇప్పుడు మీరు 16 years 20 years టైంలో మీరు ఎంత యాక్టివ్ గా ఉన్నారు, ఎంత చలాక్గా ఉన్నారు, అది మీరు గుర్తు తెచ్చుకోండి. ఆ టైంలో పావని పద్మజ వాజ్ డిఫరెంట్, అవునా? జింకలాగా పరిగెత్తేది, అవునా? సో ఆ ఏజ్ వచ్చేసేయండి, ఆ ఏజ్కి వచ్చేసేయండి. ఓకే ఓకే, ఎస్, నో రెస్పాన్సిబిలిటీస్, నథింగ్. ఫుల్ హాయిగా ఆడుకోవడం, చదువుకోవడం, తినడం, పడుకోవడం, అంతవరకే. ఓకే, సో ఇప్పుడు ఆ పద్మజ లేచి నిలబడుతుంది, మాలాసన్ నుంచి లేచి నిలబడుతుంది. యా, ఎస్. సో కాళ్ళు ఇంకా 2 దగ్గర పెట్టుకోవాలి, చాలా దూరం అయిపోయాయి. 2 పాదాల మధ్యలో గ్యాప్ ఎక్కువైంది, ఇంకా ఇంకా తగ్గించండి. ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు
పద్మజ ఈజ్ 16 years old. ఓకే, 16 years old. సో ఆ టైంలో జింక లాగా ఉందే పద్మజ, కింద కూర్చుంటే అమ్మ అది తీసుకురమ్మంటే చక్కని లేచి వెళ్ళిపోయేది అనమాట. సో ఇప్పుడు అది గుర్తు చేసుకొని మాలాసం చేయండి, మాలాసం చేయండి, మాలాసం చేయండి. ఎస్ 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 ఎస్. చేతులు ఇలా పెట్టి వెడల్పు చేయండి, చేతులు ఇలా వెడల్పు పెట్టి, చీర కొంచెం కింది కనుక, కొద్దిగా కింది కనుక, అందుకే చుడిదార్లు వేసుకోవటం మంచిది. ఎస్, స్పైన్ ఎరెక్ట్. ఈ షోల్డర్స్ ఇలా ఉండకూడదు, షోల్డర్స్ ఇలా ఉండకూడదు. మన ఫీలింగ్స్ అన్ని మారిపోతాయి ఇలా ఉన్నాము అంటే. మన జీవితంలో ఇలా ఎప్పుడైతే ఉంటామో మనం లో ఫీలింగ్ లేకి వెళ్ళిపోతాం. ఇలా పెట్టండి. మన జీవితంలో ఎటువంటి బ్యాడ్ థింగ్స్ అన్నా కానీ కీప్ యువర్ షోల్డర్ స్ట్రైట్. ఓకే, కీప్ ఇట్ స్ట్రైట్ నౌ. ఎస్, సైడ్ నుంచి కూడా చూపించండి, సైడ్ నుంచి చూపించండి. స్పైన్ లో నడుము నొప్పి, ఈ పైన ఈ మధ్యలో స్పైన్ అదంతా నొప్పి వస్తుంది మేడం నాకు. వస్తుంది కదా, ఇప్పుడు మీరు 16 years, మీకు ఏ నొప్పులు లేవు. స్టార్ట్ డూయింగ్ దట్. కాళ్ళు చాడ వెడల్పు పెట్టారు, దగ్గరికి తెచ్చుకోండి కాళ్ళు రెండు దగ్గరికి. అంటే మీ స్టూల్ ఉంది కదా, స్టూల్ దగ్గరికి వస్తాయి కాళ్ళు, స్టూల్ కి ఆనుకోవాలి కాళ్ళు. అండ్ దగ్గరికి ఉండాలి, రెండు పక్కన పక్కన ఉండాలి పాదాలు. ఎస్, షోల్డర్స్ బ్రాడ్ చేయండి, షోల్డర్స్ బ్రాడ్. ఎస్, లుక్ అప్, పైన చూడాలి ఫ్యాన్ ని. పెద్దగా నోటి ద్వారా గాలి తీసుకొని వదలండి. హిప్ వెడల్పు అయ్యే ఫీలింగ్ తెలుస్తూ ఉందా మీకు? కాదమ్మా, ఇది ఈ పార్ట్ వెడల్పు అయ్యేది తెలియాలి. ఈ పార్ట్ వెడల్పు అయ్యేది. మనం ఇట్లా చేస్తున్నాము అంటే దీన్ని తోస్తూ ఉన్నాం ఇలా. మనం ఇది చేస్తూ ఉన్నామంటే దీన్ని తోస్తూ ఉన్నాం ఇలా. దీన్ని తోస్తూ ఉన్నామంటే ఇక్కడ స్ట్రెచ్ అవ్వాలి, అది కరెక్ట్. ఊరికే నేను ఇప్పుడు ఇంత వెడల్పు కూర్చొని ఇలా కూర్చుంటే ఎక్కడ తోసేకి అవుతుంది? ఏం లేదు తోసేకి. ఇక్కడ మనం పాలు దగ్గర పెట్టుకుంటేనే, ఈ షోల్డర్ లెవెల్లో పెట్టుకుంటేనే మనము దీన్ని పెట్టి ఇలా తొయ్యగలం. ఓకే, మన పర్పస్ ఏంటంటే దీన్ని తొయ్యడము. అండ్ దీన్ని తోసేటప్పుడు ఈ నీస్ ముందుకు రాకుండా దీన్ని వెనక్క పెట్టుకొని కూర్చుంటాం, అది చాలా ఇంపార్టెంట్. సో మీరు పాదం ఎక్సర్సైజెస్ ఫస్ట్ చేయాలి. పాదం ఎక్సర్సైజ్ చూపించాను కదా నేను, ఇందాక చూపించాను కదా. అంటే ఇలా ఇలా పెట్టి చేయడము, సో దిండు పెట్టుకొని ఇలా చేయడం, ఇది చేయాలి మీరు. సో ఆ పార్ట్ ఎందుకంటే ఎక్కువ యూజ్ చేయట్లేదు కాబట్టి లెగ్స్ లూజ్ అవుతాయి, ఆ పార్ట్ వార్మప్ అవుతుంది. ఓకేనా? సో మీకు బ్యాక్ పెయిన్ కూడా దీని వల్ల తగ్గుతుంది. మలాసన్ వల్ల మేడం? మాలాసన్ వల్ల. ఎందుకంటే మనము ఈ షోల్డర్స్ ని స్ట్రైట్ చేసి ఇట్లా కూర్చుంటాం కదా, సో ఇలా చేస్తాం కదా. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఫర్ బ్యాక్ కూడా. ఓకే, సో దట్స్ a good thing. ఓకే, సో శాంతి అక్క, కింద పెట్టాలా ఇది మొబైల్? మీరైతే చైర్ లోనే ఇచ్చిందే. కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది. కాళ్ళు మీరు స్టెప్ పెట్టుకోవాలి కింద, కాళ్ళ కింద స్టెప్ పెట్టుకోవాలి. స్టెప్ లేకపోతే పీటను, ఎందుకంటే కాళ్ళు మీకు కింద నేలకు అందట్లేదు చైర్లో కూర్చుంటే. అందాలి అంటే ముందుకు రావాలి. పీట అన్నా పెట్టుకోవాలి కాళ్ళు కింద అందాలి అంటే. అలా చేయొద్దు. నో 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 నో, చైర్ మీదనే మాలాసన చేయాలి. దిండు పెడదామా?
సో షీఈస్ హ్యావింగ్ grade 3 osteoarthritis knee joint. అసలు ఎప్పుడు కింద కూర్చోకూడదు, కింద మీరు దానిపైన కాళ్ళు. సో మీరు ఎప్పుడు కూర్చోవాలన్నా కూడా స్టెప్పర్ కింద ఉండాలి. ఓకే, ఇప్పుడు కాళ్ళు రెండు వెడల్పు చేసుకోండి అక్క, చేతుల ద్వారా. ఇప్పుడు చూడండి, నేను చేస్తూ ఉంటాను, నన్ను చూసేయండి. సో ఇప్పుడు ఇట్లా కూర్చున్నారు కదా, ఇలా చైర్ పైన ఎప్పుడైనా కూర్చోవాలంటే దీని సపోర్ట్ తీసుకొని వెనక్కి వెళ్ళి కూర్చోవాలి ఇట్లా. ఓకే, ఇలా తీసుకొని వెడల్పు చేయండి. కొద్దిగానే వస్తుంది మనకు చైర్ లో, బట్ ఇట్ ఈస్ ఓకే. చైర్ లో రావట్లేక, చైర్ లో రావట్లేదు. ఓకే ఓకే, అలా అయినా ఓకే అక్క, బట్ చైర్ జారిపోతుంది, జాగ్రత్త. ముందరగా కూర్చోండి. కానీ మళ్ళీ స్లిప్ అయితే జాగ్రత్త అక్క, అది చెప్తాను. కాళ్ళు రెండు ఇల్లు వెడల్పు చేస్తే మనకు కొద్ది వరకు ఇది ఇన్నర్ సైడ్ ఓపెన్ అవుతుంది. మీకు అది స్ట్రెచ్ తెలుస్తూ ఉందా? ఇన్నర్ సైడ్ ఇక్కడ బ్యాక్, ఈ ఏరియాలో స్ట్రెచ్ తెలియాలి. బ్యాక్ లో కాదు, ఇక్కడ ఇక్కడ చూడండి, నేను ఎక్కడ చూపిస్తున్నా, ఇక్కడ మన థైస్ లోపల. ఇట్లా ఇట్లా అంటే ఈ రెండు కాళ్ళని ఇలా ఇలా ఓపెన్ చేస్తాం అన్నమాట. అక్కడ అక్కడ భుజాలు వెడల్పు చేయండి, భుజాలు వెడల్పు చేయండి. కష్టంగా ఉంది కదా, అట్లా ఓకే, అట్లా చేస్తున్నారా? ఓకే, సో ఓకే, బట్ ఆర్ యూ కంఫర్టబుల్ డూయింగ్ దాట్? ఓకే, సో ఇప్స్ ఓపెన్ అవుతున్నాయా? ఈ లోపలిది ఓపెన్ అవుతుందా? ఇది స్ట్రెచ్ తెలుస్తుందా మీకు? కొంచెం తెలుస్తా. అదే చైర్ కాబట్టి, స్టూల్ అయితే కొంచెం బెటర్ ఏమో, గట్టి స్టూలు. బట్ మీకు మీకు తెలుస్తుంది కదక్క ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అని. తెలుస్తా. సో మీరు ఎప్పుడు ఇండియన్ టాయిలెట్స్ కానీ కింద కూర్చుంటానన్నా అనేది కుదరదు. ఈ జాయింట్స్ మీరు ఈడి వరకే వాడగలరు అంతే, దీని తర్వాత వాడకూడదు. మీకు చెప్పింటారు ఆల్రెడీ డాక్టర్స్. ఇండియన్ టాయిలెట్స్ వాడేట్లే లేదు. అంటే ఎప్పుడైనా కింద కూర్చుంటాను అని అనుకునేకి వద్దు. ఓకే, సో ఇది రోజు మీరు చేస్తూ ఉండండి. అంటే యోగా స్టెప్పర్ ఉంటుంది, కొంచెం అట్లా ట్రై చేస్తాను. స్టెప్పర్ పైన కూర్చుంటారా? నిదానంగా లేదు, అట్లనే నో 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 నో, స్టెప్పర్ పైన అసలు కూర్చోకూడదు. మీ మోకాళ్ళు మొత్తం అరిగిపోయాయంటే మీరు ఇలా కూర్చుంటే ఎలా అవుతుంది అది? స్టెప్పర్ అంటే ఇంతే ఉంటుంది, దీనిపైన ఇలా లేదు, ఇది ఆల్మోస్ట్ జాయింట్ స్ట్రెస్ లో అవుతుంది. మీకు ఆల్రెడీ ఒకటికొకటి అతుక్కొని రాసుకుంటూ ఉన్నాయి ఇక్కడ. మరి రాసుకునేటప్పుడు మళ్ళీ ఇంత బెండ్ చేస్తే అది ఆల్మోస్ట్ జాయింట్ స్పేస్ తగ్గిపోతుంది, త్వరగా grade 4కి వెళ్ళిపోతారు. చేయొద్దండి, చైర్ మాత్రమే అలౌడ్. ఓకే, వాణిశ్రీ మ్యామ్. ఎస్, లక్ష్మి గారు తర్వాత చేస్తానన్నారు. అన్నపూర్ణ గారు ఆర్ యూ విల్లింగ్? చేతన మ్యామ్ హాస్పిటల్లో ఉన్నాను. మ్యామ్, ఎస్ మ్యామ్. యా, కింద స్టూల్ పెట్టుకున్నారా మేడం? ఇది నాకు ముందే ప్రాక్టీస్ ఉంది మేడం ఇది. ఓకే, అలా అయితే ఓకే. అంటే మీరు స్పైన్ సర్జరీ అయింది అన్నారు కదా, అందుకు. అంత ప్రాబ్లం ఇందాక మీరు చెప్పడం చేస్తే అంత ప్రాబ్లం అనిపించలేదు, ఒకసారి చూడండి. యూజువల్లీ మీరు చేసుకునేది డిస్క్ అసలు ఏమి ఉండదు, యాక్చువల్లీ డిస్క్ ప్రాబ్లం ఏమి ఉండదు. అదే నేను చేస్తాను, ఒకసారి చూడండి. చూస్తాను. వెరీ నైస్. సో మీరు ఏం చేస్తారంటే రెండు కాళ్ళని ఇంకా కొంచెం దగ్గర పెట్టుకోవాలి, ఇంకా కొంచెం దగ్గర పెట్టుకోవాలి. యా, హిప్స్ వెనక్కి తీసుకెళ్ళండి, హిప్స్ వెనక్కి. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడు చేతుల్ని ఇంకా కిందికి తీసుకురావాలి, దాట్స్ ద రైట్ వే.
కానీ That's the పాదం right way. పైకి లేస్తుంది కదా మేడం, పర్లేదా? పాదం ఎక్కడ ముందర వైపా వెనక వైపు పైకి లేస్తుందా? వెనక వైపు. వెనక వైపు లేస్తుందంటే సో ఇలా ఇది ఉంది కదా, మీరు ఏదైనా ఇంట్లో ఉండే ఒక టవల్ ని చుట్టి పెట్టుకోవడము, ఓకే లేక ఇట్లా ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఇది యూజ్ చేశాను, ఇట్లా యూజ్ చేయకూడదు. సో దానికనే ఒక టవల్ గానీ ఏదో ఒకటి పెట్టుకొని ఇది పాదం దీనిపైన పెట్టుకోండి ఇలా, ఓకేనా? సో ఇలా పెట్టుకొని ఇలా చేయడం వల్ల మనం పడిపోమన్నమాట వెనక్కి. అది అంటే వస్తుంది కొంచెం అంతే, ఈ మధ్య కూర్చోవట్లే అసలు ఈ టైప్ లో లేదు ఈ మధ్య. అంటే కొన్ని రోజుల తర్వాత ఇది అవసరం ఉండదు, కాకపోతే ఫస్ట్ మనము కొద్దిగా దానికి బాడీ ఇన్ని రోజుల నుంచి స్టిఫ్నెస్ లోకి వెళ్ళిపోయింది కదా, అందుకు కొన్ని రోజులు కావాలి, మళ్ళీ తర్వాత మనకు అవసరం లేదు. సో అలా చేయండి. మళ్ళీ ఎవరి గైడెన్స్ ఉండదు కాబట్టి మళ్ళీ మనం పడిపోకూడదు, పడితే సో స్లోగా ఇంప్రూవ్ అవుతాం కానీ బట్ నాట్ ఇన్ ఎ రాంగ్ వే. వెరీ నైస్. సైడ్ నుంచి చూపిస్తారా ఒకసారి? హిప్స్ బ్యాక్, హిప్ బ్యాక్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కరెక్ట్. ఎస్ ఎస్, వెరీ నైస్. ఇప్పుడు పాదాలు కిందకే ఉన్నాయి మేడం. అదే చేస్తూ చేస్తూ వచ్చేస్తుంది మనకు. ఓకే, అదేమంటే ఈ పార్ట్ టైట్నెస్ అయిపోయి ఉంటుంది, మనకు వాడక ఈ పార్ట్ టైట్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే దీన్ని ఇట్లా పెట్టుకుంటూ ఇట్లా ఇట్లా ఎక్కువ ఇది చేస్తూ వస్తామో మనకు అప్పుడు ఆ టైట్నెస్ అంతా రిలీజ్ అయిపోతుంది. సో ఇది మనము రోజు ఒక 30 seconds 1 minute ప్రాక్టీస్ చేయండి రోజు. మిరాకిల్స్ చూస్తాం, మన హార్మోన్స్ లో చేంజెస్ వస్తాయి. ఓకే, వెరీ నైస్. సో ఇంకెవరైనా ఉన్నారా, లేక దీనిపైన ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అన్నపూర్ణ గారు చేస్తారా? చేతన మ్యామ్ హాస్పిటల్లో ఉన్నాను. ఎవరికైనా దీనిపైన డౌట్స్ ఉంటే అడగండి. ఒకేసారి సివియర్ గా నేను చేస్తాను, నేను చెయ్యగలను అని మాత్రం అనుకోవద్దండి. రెస్పెక్ట్ యువర్ బాడీ. కొద్దిగా 10% 15% అంతే ఇంప్రూవ్ చేసుకోండి అంతే, ఓకేనా? సో విల్ గో టు టుడేస్ సెషన్. సో దీన్ని మాత్రం ఈ మాలాసన్ చేయడం మర్చిపోవద్దండి. యా, నాకు మామూలుగా లెఫ్ట్ లెగ్ ఒక్కటి బెండ్ అవ్వదు. అసలు నేను ఏ ఎక్సర్సైజ్ చేస్తే అది ఫ్రీగా బెండ్ అవుతుంది అసలు. మీ ఎక్స్రే ఏమైనా తీసారా నీ జాయింట్ ది? ఏం లేదు. మీరు ఒక్కసారి నాకు తీసుకొని పంపించండి. అంటే అది ఒకవేళ బోన్ ప్రాబ్లమా ఏది అని నాకు తెలియాలి. ఒకవేళ మజిల్ టైట్నెస్ అయితే రిలీజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒకవేళ బోన్ ప్రాబ్లమా లేక లిగమెంట్ ప్రాబ్లమా, లిగమెంట్ ప్రాబ్లం అయినా మనం చేయకూడదు. సో అది ఏది అని తెలుసుకుంటే, ఏది లేదు చాలా రోజులుగా మనం పైన కూర్చోవడం వల్ల స్టిఫ్నెస్ వచ్చిందంటే రిలీజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నాకు పెయిన్ అనిపించదు, అనీజినెస్ అంటే ఏమన్నా ఇరుగుతుందా గట్టిగా అంటే అన్నట్టుగా స్టక్ అయినట్టుగా అనిపిస్తుంది, కానీ పెయిన్ కూడా ఏం లేదు, చేసేటప్పుడు పెయిన్ ఏమి ఉండదు. మళ్ళీ అదే నాకు ఒక్కసారి డాక్టర్స్ ఒపీనియన్, మీరు ఇక్కడ తిరుపతిలో ఉంటే పర్లేదు, నేను ఎలాగో హెల్ప్ చేస్తాను, నేను ఉన్నారు కాబట్టి నాకు ఒక్కసారి డాక్టర్స్ ఒపీనియన్ చెప్తే నేను బేసిస్ పైన మీకు ఏ స్ట్రాటజీ ఇవ్వాలని నాకు ఇది వస్తుంది. ఎక్స్రే తీయించుకోమంటారా? అది మీరు ఒక్కసారి అక్కడ డాక్టర్స్ కన్సల్ట్ అవ్వరా, ఆర్థోపెడిక్ డాక్టర్ కి కన్సల్ట్ అవ్వండి. అయ్యి వాళ్ళు ఏం చెప్పారో నాకు రిపోర్ట్స్ పంపిస్తే నేను అకార్డింగ్లీ నేను ప్లాన్ చేస్తాను, సరేనా? ఓకే, సో ఇప్పుడు ఏ డౌట్స్ దీంట్లో లేవు అని విల్ జస్ట్ గోయింగ్ విత్ ద సెషన్. మైల్డ్ ఆర్థరైటిస్ కి ప్లీజ్ గైడ్ మ్యామ్ ఇఫ్ ఇట్ ఈస్ ఓకే టు డూ ఈజీలీ అని దిస్ ఆసన. అది నాకు మీరు మైల్డ్ ఇవన్నీ నాకు చెప్తే అలా మీ పర్సెప్షన్ లో మైల్డ్ ఉండొచ్చు, బట్ డాక్టర్స్ ఏమని దాన్ని ఇది చేశారు అనేది నాకు ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఇప్పుడు చెప్పాను కదా శాంతి గారికి 3 ఉంది, గ్రేడ్ 3. గ్రేడ్ 3 ఉంటే నేను అసలు అడ్వైజే చేయను, ఇది ఓన్లీ చైర్ పైన అడ్వైజ్ చేస్తాను. సో మైల్డ్ అయితే ఇట్ ఈస్ ఓకే, యూ క్యాన్ డూ ఇట్. డాక్టర్స్ అడ్వైజ్ చేశారంటే యూ క్యాన్ డూ ఇట్, నో ప్రాబ్లం. ఓకే, సో మనం ఒక రోజు నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా ప్లాన్ చేద్దాము, సో దట్ నీస్ ని స్ట్రెంత్ చేసుకుంటే ఇంకా మనకు మాలాసన్ ఇంకా మంచిగా అవుతుంది. సో అన్నపూర్ణ గారు, యా ప్లీజ్ యు ఆర్ దెన్ విల్. చూడు ఇలా నైటీస్ వేసుకుంటే నాకు ఎలా అర్థం అవుతుంది పోస్చర్. సైడ్కి ఉండండి, సైడ్కి ఉండండి, మధ్యలో ఇట్లన్నా చేసుకోండి వెనక్కి ఇట్లా. ఓకే, గుడ్, ఎస్ పర్ఫెక్ట్. దండం పెట్టండి 2 చేతులు,
కలిపి దండమే పెట్టారా? నాకు కనిపించట్లేదు. ఓకే ఓకే ఓకే, నైస్, వెరీ నైస్, అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ గ్రేట్. మీరు ఏం చేస్తారంటే, ఇట్ ఈస్ కమింగ్ ఈజియర్ కదా ఫర్ యూ, యూ టేక్ లెస్సర్ డిస్టెన్స్ తక్కువ తీసుకోండి. ఆహా, ఈ పార్ట్ ని వెడల్పు ఎక్కువ చేశారు, నీ జాయింట్ వెడల్పు ఎక్కువ, అలా చేసి వెడల్పు చేయండి. దిస్ విల్ గివ్ యూ ఎఫెక్ట్. ఇప్పుడు ఇస్తుందా? కొద్దిగా తెలుస్తుందా స్ట్రెచ్? వెరీ నైస్, వెరీ నైస్, అబ్సల్యూట్లీ గ్రేట్, వెరీ నైస్. సో దట్స్ ద వే వీ నీడ్ టు డూ. ఇట్ విల్ ఓపెన్ అప్ అవర్ హార్మోన్స్, స్టిమ్యులేట్ అవుతుంది అనమాట, పెల్విక్ ఏరియా స్టిమ్యులేట్ అవుతుంది. అండ్ ఇది ఉంటుంది కదా మనకు, యూజువలీ దగ్గినప్పుడు ఉబ్బినప్పుడు కాస్త యూరిన్ ఎళుతూ ఉంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇది మనకు మాలాసన్ వల్ల చాలా బెనిఫిట్ వస్తుంది. ఆ పెల్విక్ ఫ్లోర్ ని స్ట్రాంగ్ చేస్తుంది అండ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. సో దిస్ ఇస్ వన్ ఆసన విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ద ఉమెన్ అబౌట్ 35 years. సో ఇప్పుడు మూవింగ్ టు ద యాక్చువల్ టాపిక్. సో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. మీన్ వైల్ విల్ గో ఇంటు ద టాపిక్. సో చేస్తారు కదా ఇంకా మాలాసన్? ఓకే, వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. స్క్రీన్ షేరింగ్. మేడం ఆ మేడం నాకు స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంది కదా మేడం, ఆయన చెయ్యొచ్చా? పావనీనా? ఎస్ మేడం. సర్వైకల్ స్పాండిలోసిస్, లంబారా? సర్వైకల్ మేడం, నెక్. సర్వైకల్ ఉంటే దీనికి ఏమవుతుంది? ఏం కాదమ్మా. ఓకే మేడం. అంటే ఈ మధ్యలో పెయిన్ వస్తుంది మేడం, అందుకని అడుగుతున్నాను. నెక్ దగ్గర ఇక్కడ కింద పార్ట్ ఇక్కడ పెయిన్ వస్తుంది. ఇది చేస్తే ఏం కాదమ్మా, నెక్ స్ట్రెంత్ ఓకే. కాదు. దీనికి సర్వైకల్ కి రిలేషన్ లేదు. సో హ్యాపీలీ యూ కెన్ డూ ఇట్. ఎస్ మేడం. ఇది ఏ టైంలో చేయాలి మేడం? మార్నింగ్ ఎప్పుడైనా చేయొచ్చా? ఎప్పుడైనా చేయొచ్చు. మార్నింగ్ ఈవినింగ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఓకే. ఏ టైంలో అయినా చేసుకోవచ్చు, ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. తినక ముందు అయితే మనకు కొంచెం పొట్ట లైట్ గా ఉంటుంది కదా, హ్యాపీగా ఉంటుంది చేయడానికి. ఓకే. తినిన తర్వాత అయితే మళ్ళీ మనకు కొంచెం కష్టం ఉంటుంది. సో తినక ముందు, అందుకే నేను చెప్పేది, ఇప్పుడు మన పొద్దున్నే కాఫీ టీలో ఇప్పుడు కషాయం తాగాలి అని చెప్పాను. సో ఇవన్నీ ఆ పోస్చర్ లో ప్రాక్టీస్ చేసుకుంటే మేలు. ఇప్పుడు మనకు కూర్చోడానికి 30 seconds కష్టంగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం దానికే టైం కేటాయించి చేద్దాము. బట్ ఫ్యూచర్ లో మనకి ఇది ప్రాక్టీస్ చేయంగా అలవాటు అవుతుంది కదా ఒళ్ళుకి. అలవాటు అయిన తర్వాత మనం ఏదైనా తాగాలంటే మనం కూర్చొని చైర్ పైన కూర్చొని తాగుతాం కదా, లేక కింద కూర్చుంటాం. ఆ పోస్చర్ లేకుండా ఈ పోస్చర్ లో తాగొచ్చు అనమాట మనం. లేక ఇప్పుడు క్లాస్ వింటూ ఉన్నాము, క్లాస్ వినేటప్పుడు ఆ పోస్చర్ లో కూర్చోవచ్చు. ఇప్పుడు లేకుంటే అట్లా తాగేటప్పుడు మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారబ్బా మన ఇంట్లో వాళ్ళు ఏమి ఇట్లా కూర్చున్నాం అంటారంటే, కనీసం ఇప్పుడు క్లాస్ వింటున్నాము, క్లాస్ వినే టైం అలా కూర్చోవచ్చు. అది సో ఇది చెయ్యడం ఇంపార్టెంట్, కానీ ఏ టైం అనేది స్పెసిఫికేషన్ మీకు పాసిబుల్ అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్. నోట్లో కనిపోయాయంటే మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి. శాంతి అక్క మ్యూట్ చేసుకోండి, ఎవరున్నారు మ్యూట్ చేసుకోండి. ఎస్, ఓకే. సో ఇక్కడ మెటబాలిక్ హెల్త్ మెనోపాజ్ కి అనే టాపిక్ మనం ఈరోజు టచ్ చేస్తున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఆ మెటబాలిక్ హెల్త్ అంటే ఏంటి అంటే, మనం ఈ నోటి ద్వారా ఏవేమి వేసుకుంటామో అదే మనకు మెటబాలిక్ హెల్త్ అన్నమాట. ఓకే, సో వాట్ వి ఈట్ విల్ బికమ్ ద మెటబాలిక్ హెల్త్ ఫర్ అవర్ బాడీ. సో సర్టన్ ఏజ్ తర్వాత మన డైజెషన్ ప్రాసెస్ తగ్గిపోతుంది. సో తగ్గిపోయినప్పుడు ఈ హార్మోన్స్ లో అయిన మెటబాలిజం కూడా లో అవుతుంది. మన బాడీలో మెటబాలిజం లో అయ్యింది అంటే మనకు థైరాయిడ్ రావడము, డయాబెటీస్ రావడము, ఇంకా లో మెటబాలిజం లో ఉంటే డిప్రెషన్ రావడము. సో ఈ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ ఫ్యాక్టర్స్ ఇంకా ఎక్కువ మనకు కాలక్రమేణంగా హార్మోన్స్ వల్ల ఉండడం జరుగుతుంది. సో మరి అప్పుడు మనము తినేది ఎటువంటి తినాలో మెటబాలిక్ హెల్త్ పైన అది ప్రభావం చూపిస్తుంది. సో ఇందులో మనకు దీంట్లో ఏంటి అంటే మెటబాలిక్ హెల్త్ తో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు.
ఒక ఏజ్ వచ్చిన తర్వాత. సో నేను ఆల్రెడీ చెప్పాను, మెటబాలిక్ హెల్త్ అంటే మనము ఏమైతే తింటామో అదే మనకు మెటబాలిక్ హెల్త్ అవుతుంది. సో మనము ఇప్పుడు మన మ్యూట్ చేసుకోండి. మనము ఇప్పుడు మన ఇల్లు అనుకోండి, మనం ఇల్లు కొన్నాము అంటే మనం దాన్ని ఖచ్చితంగా శుభ్రం చేసుకుంటామా లేదా అంటే రోజు దాన్ని శుభ్రం చేసుకుంటాము. లేక గోడ పైన ఏమైనా రాశారా, ఎవరైనా రాస్తూ ఉంటే గానీ మనం ఎందుకు రాస్తున్నాం ఇంత మంచి దానిపైన అంటాము, మళ్ళీ తుడుచుకుంటాము, మళ్ళీ దుమ్ము అయిందో లేదో తుడుచుకుంటాము, నీట్ గా పెట్టుకుంటాము, మన ఇంటిని మనము శుభ్రంగా పెట్టుకుంటాము. మరి అది మనము రెంటెడ్ ఇంటికి వెళ్ళాలా అనుకుంటామా, మన ఇంట్లో మనం ఉండాలి అని అనుకుంటామా? మన ఇంట్లో మన సొంత ఇల్లులో మనం మంచిగా ఉండాలి, మంచిగా చేసుకోవాలి, ఇల్లుని మంచిగా శుభ్రంగా పెట్టుకోవాలి, మంచి వంటలు చేసుకోవాలి, నీట్ గా పెట్టుకోవాలి. ఇంట్లో అదే గజిబిజి ఉండే ఐటమ్స్ తీసి బయట పడేయడము, కొత్త ఇంట్లో ఇవన్నీ ఉండకూడదు అని పాతయన్ని పడేయడము, అలా చేస్తూ ఉంటాము. మరి ఈ శరీరము ఇది మన పర్మనెంట్ ఆస్తి కదా, మరి దీన్ని మనం ఎలా పెట్టుకోవాలి? ఇది మన రియల్ ఎస్టేట్ లాగా ఉండాలి. ఇది మన ఇల్లు, కొత్త ఇల్లు లాగా. మనం పెద్ద ఇంట్లో, కొత్త ఇంట్లో ఉంటే ఎలా అయితే మనం దాన్ని శుభ్రంగా పెట్టుకుంటామో అలా మనం తినే ఫుడ్ నుంచి మనం దీన్ని శుభ్రంగా పెట్టుకోవాలన్నమాట. నాట్ ఓన్లీ తినే ఫుడ్, ఇప్పుడు మెటబాలిక్ హెల్త్ మాట్లాడుతున్నాం కాబట్టి మన మెటబాలిజం మనం ఇంప్రూవ్ చేయడానికి, మనకు హార్మోన్స్ వల్ల ఈ మెటబాలిజం తగ్గుతూ ఉంది కాబట్టి. శాంతి అక్క మ్యూట్. సో ఇది మనము ఈ బాడీని శుభ్రం పెట్టుకోవాలన్నమాట. అందుకు మనము ఏదైతే తింటామో మన మెటబాలిజం అలా తయారవుతుంది. మనం తినే ఫుడ్ నుంచి మన మెటబాలిజం తయారవుతుంది. సో ఇప్పుడు మనము సరిగ్గా ఫ్యాక్టర్స్ కన్నా మనము ఏమవుతుంది అంటే మనం ఈ రియల్ ఎస్టేట్ ని సరిగ్గా పెట్టుకోలేదు అని అంటే మెటబాలిజం తగ్గడం వల్ల ఏమవుతుంది, ఈ గట్ లీక్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, లీకీ గట్ అని, కొన్ని రోజులు మోషన్స్ అవ్వడము, మోషన్స్ కాకపోవడము, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, గ్యాస్ రావడం, బ్లోటింగ్ రావడం, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ గట్ హెల్త్ డిస్టర్బ్ అయిపోతుంది. ఇది ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో అప్పుడు ఇక్కడి నుంచి సప్లై అవ్వాల్సిన థింగ్స్, దట్ ఈస్ కాల్డ్ గట్ బ్రెయిన్ యాక్సెస్. సో ఈ గట్ ని సెకండ్ బ్రెయిన్ అని అంటారు. సో గట్ లో మన సెకండ్ బ్రెయిన్ ఉంటుంది. అంటే మనం తినే ఫుడ్ ఇక్కడ ఎట్లయితే మజల్ మెమొరీ అంటామో, ఈ గట్ లో మనం వేసుకుంటూ ఉండే ఫుడ్ వల్ల మన మెమొరీ స్ట్రాంగ్ అవ్వడమా వీక్ అవ్వడమా ఉంటుంది. మనకు ఆల్రెడీ బ్లడ్ సప్లై టు ద బ్రెయిన్ తగ్గుతుంది కాబట్టి హార్మోన్స్ వల్ల వీ నీడ్ టు ఇంప్రూవ్ అవర్ గట్ హెల్త్. మనం ఎప్పుడైతే ఈ గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తామో మనకు మెటబాలిక్ హెల్త్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. సో మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మన మెటబాలిజం యాక్సిలరేట్ అవుతుంది. సో బ్రెయిన్ ఫంక్షన్, ఉమెన్ కి ట్వైస్ ద రిస్క్ ఆఫ్ ఆల్జిమర్స్ ఉంటుంది, మెన్ కంటే కూడా మర్చిపోవడం ఎక్కువగా ఉంటుంది. అండ్ టైప్ 2 డయాబెటీస్, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ఎక్కువ అవ్వడము, LDL లెవెల్స్ ఎక్కువ అవ్వడము, కొలెస్ట్రాల్ ఎక్కువైందని చెప్పడము, బీపీ రావడము, డయాబెటీస్ రావడము, సో ఇవన్నీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాగే కార్డియోవాస్కులర్ రిస్క్ అంటే హార్ట్ అటాక్స్ కానీ, బీపీ రావడం కానీ, లేకపోతే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకు 5 times మోర్ రిస్క్ ఉంటుంది ఆఫ్టర్ సర్టన్ ఏజ్. ఆస్టియోపోరోసిస్ 50 years తర్వాత పోరోసిస్ అనేది ఆల్మోస్ట్ బోన్స్ వీక్ అయిపోతాయి. సో అండ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, డిప్రెషన్, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అందుకు మనము వాట్ వి ఈట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద మెటబాలిక్ హార్ట్ రేట్. సో అయితే మన మెటబాలిజం కరెక్ట్ గా రన్ అవుతుందా, మన మెటబాలిజం డౌన్ అవుతుందా, మనం ఏ లెవెల్ ఆఫ్ దీనికి రీచ్ అవుతూ ఉన్నాము అనే దానికి మనకి కొన్ని బ్లడ్ పారామీటర్స్ ఉంటాయి.
ఆ పారామీటర్స్ మనం చెక్ చేసుకోవడం వల్ల మనకు అర్థమవుతుంది మనం టైప్ 2 డయాబెటీస్ లో ఉన్నామా, లేక ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయా, ఎల్డిఎల్ ఎలా ఉన్నాయి, ఓకే అన్ని నార్మల్ గా ఉన్నాయా, లేక ఏదైనా తేడా ఉందా. సో ఉన్నాయి అంటే నా మెటబాలిజం లో అవుతూ ఉంది. సో నేను దీన్ని నా ఫుడ్ ద్వారా కరెక్ట్ చేసుకోవాలి. నా మెటబాలిజం ని ఎప్పుడైతే ఇంప్రూవ్ చేసుకుంటానో నా డిప్రెషన్ పార్ట్ కూడా మంచిగా అవుతుంది. ఎందుకంటే గట్ అండ్ బ్రెయిన్ ఆర్ దెర్ ఇస్ అ యాక్సిస్ అక్కడ. అండ్ నేను ఎప్పుడైతే మంచి ఫుడ్ వేస్తామో ఇది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట పెరిమెనోపాజ్. సో అది తక్కువ అవ్వడము. సో ఆస్టియోపోరోసిస్ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అందుకు మనం ఈ కొన్ని బ్లడ్ టెస్టులు చేసుకోవడం వల్ల అర్థమవుతుంది మనం ఏ స్టేజ్ ఆఫ్ మెటబాలిక్ హెల్త్ లో ఉన్నాము అనేది మనకు అర్థమవుతుంది. ఒకవేళ అన్ని నార్మల్ గా ఉన్నాయి అని అంటే ఓకే మై గట్ ఈస్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ, మై మెటబాలిక్ హెల్త్ ఈస్ గుడ్. సో మై హార్మోనల్ చేంజెస్ ఆర్ నాట్ అంత ఎక్కువగా లేదు, హార్మోనల్ చేంజెస్ ఇట్స్ ఓకే, ఐఎమ్ స్టిల్ మేనేజబుల్. సో నేను ఇప్పటి నుంచి అయినా జాగ్రత్తగా తీసుకుంటే వాట్ ఎవర్ ఈస్ ఆస్టియోపోరోసిస్ విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఆఫ్టర్ సర్టన్ ఇయర్స్ 50 years రాకుండా నేను ఇప్పుడు మేనేజ్ చేసుకోవచ్చు. లేక ఒకవేళ నాకు ఈ సిమ్టమ్స్ ఇవన్నీ ఉన్నాయి అంటే ఇప్పటి నుంచి నేను కంట్రోల్ చేసుకుంటే నా గట్ హెల్త్ ని, నా మెటబాలిక్ హెల్త్ ని నేను నా కంట్రోల్కి తెచ్చుకుంటే ద ఛాన్సెస్ ఆఫ్ ఆల్ దిస్ గెటింగ్ ఇస్ విల్ బికమ్ వెరీ లెస్. ఈ టెస్టులు ఏమేమి అంటే ఒకటి బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ 6 months కి మనం బీపీ చెక్ చేస్తూ ఉండాలి. సో బీపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఏవేవి తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను. అండ్ హై ట్రైగ్లిసరైడ్స్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎవ్రీ 6 months కి కొలెస్ట్రాల్ లెవెల్స్, లిపిడ్ ప్రొఫైల్ ఫాస్టింగ్ లో అంటే ఏం తినక తల్లికే మనకు బ్లడ్ టెస్టులు చేస్తారు, అది లిపిడ్ ప్రొఫైల్స్. సో ఆ లిపిడ్ ప్రొఫైల్స్ చేసుకోవాలా, ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ చేసుకోవాలా. ఈ లిపిడ్ ప్రొఫైల్స్ లో ఏం తెలుస్తుంది మనకు, ఫ్యాట్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. అది మంచి ఫ్యాటా మరి బ్యాడ్ ఫ్యాటా. సో హెచ్డిఎల్ అంటే ఇట్ ఈస్ అ గుడ్ కొలెస్ట్రాల్, హై డెన్సిటీ లైపోప్రోటీన్, అది మనకు గుడ్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్, ట్రైగ్లిసరైడ్స్, విఎల్డిఎల్ ఆల్ దీస్ ఆర్ బ్యాడ్ కొలెస్ట్రాల్స్. అంటే లిమిటెడ్ అమౌంట్ లో మనకు కావాలి, అది అంత కాడికి ఎక్కువ అయితే ఇట్ ఈస్ going to cause non-alcoholic fatty liver disease, heart problem, and it is going to increase the risk of diabetes mellitus. అంటే షుగర్ లెవెల్స్ ని ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా ఒకటికొకటి ఇంక్రీజ్ అయినప్పుడు ఈ బ్లడ్ వెజల్స్ లో కూడా, రక్త నాళాలలో కూడా మనకి కొవ్వు చేరుకోవడం, బీపీ ఇంక్రీజ్ అవ్వడం అవుతుంది. సో ఇది అయ్యి మనము ఇంకా కూడా పట్టించుకోలేదు అంటే ఇట్ విల్ అఫెక్ట్ ఆన్ అవర్ హార్ట్, గుండెకి ప్రాబ్లం ఇవ్వడం జరుగుతుంది. సో అందుకు మనకు కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఒకవేళ 150 కంటే ఎక్కువ ఉందంటే మనము త్వరగా మన గట్ హెల్త్ ని, మన మెటాబాలిక్ హెల్త్ ని రీసెట్ చేసుకోవాలి. అండ్ లో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇది వచ్చి మనకు 60 కంటే ఎక్కువ ఉండాలి. సో 50 కంటే తక్కువ ఉంటే ఇట్ ఈస్ దాట్ మనం మంచి నూనె వాడడము చాలా అవసరం. ఇప్పుడు స్టేజ్ వచ్చేసింది, నేను ఈ రియల్ ఎస్టేట్ ని ఇంకా చక్కగా చూసుకోవాలి, లేకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు షో కాన్సిక్వెన్సెస్ ఇన్ వెరీ సూన్. అండ్ ఇంకొకటి ఏంటంటే వేస్ట్ హిప్ రేషియో. సో ఈ వేస్ట్ హిప్ రేషియో అంటే ఒకటి మనము హిప్ రేషియో అంటే ఈ ఈ ఈ అంబలికస్ ఉంటుంది కదా, మనకు బొడ్డు ఉంటుంది కదా, బొడ్డు చుట్టూ చెక్ చేసుకునేది వేస్ట్ రేషియో. హిప్ రేషియో అంటే ఏదైతే మనకు ఇక్కడ బోన్ కండ తగులుతుందో ఆ లెవెల్లో, అంటే హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ఐలస్ట్ అంటాము, ఆ ఏరియాని మనం మెజర్ చేసుకుంటే ఈ వేస్ట్ టు హిప్ రేషియో దీనిపైన ఇది కింద. సో ఈ రేషియోని గన మనం చెక్ చేస్తే 0.85 ఐ థింక్ ఇట్ ఈస్ సో 0.8 to 1 అది నార్మల్. యాక్చువల్లీ ఈవెన్ 0.95 కూడా ఎక్కువ అనే చెప్తాను నేను. 85 is okay, 89 is also more, 0.9 is also more, and 1 is like it's acceptable. 1 వరకు, 1 క్రాస్ అయింది అంటే మాత్రం యూ డెఫినెట్లీ సెంట్రిపెటల్ ఒపాసిటీ, అది యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ రియల్ ఎస్టేట్. సో దెన్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ 110 కంటే ఎక్కువ ఉంది అని అంటే ఇట్ ఈస్ లైక్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వేర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీకు స్టార్ట్ అవుతూ ఉంది. ముందు తింటూ ఉండే ఫుడ్స్ పని చేయట్లేదు, ఇప్పుడు నేను ఏం తినట్లేదు, నేను ముందు తినేదే తింటున్నాను అంటే కాదు, ఫుడ్ లో మార్పు చేసుకోవాలి అనేది మనకు చెబుతుంది. ఇంకా మన హార్మోన్స్ సెట్ అవ్వట్లేదు, దానికి మన సిస్టమ్స్ ని అంటే ఈ సిస్టమ్ మరి నాకు ఎలా అనంటే మనకు మన బాడీ చెప్తుంది అన్నమాట,
ఇది తింటే నాకు ఇలా అవుతుంది. సో చేంజెస్ అంతవరకు లేదు. బట్ ఇప్పుడు మనకు ఆ ఫుడ్ తింటూ ఉంటే మనకు డైజెషన్ అవ్వట్లేదు. సో రెస్పెక్ట్ యువర్ బాడీ. సో దెన్ స్టాప్ దట్, లెసర్ దట్, ఆర్ మేక్ ఇట్ అకేషనలీ అలాంటి ఫుడ్ ని. సో ఈచ్ వన్స్ బాడీ ఈజ్ డిఫరెంట్. మీ బాడీ ఏది చెప్తుందో దట్ ఈస్ ద రైట్ థింగ్ ఫర్ యూ. ఓకే. సో ఖచ్చితంగా ఇవి మనకు ఏదో ఒక ఫ్యాక్టర్స్ వస్తూనే ఉంటాయి దీంట్లో. అందుకు మనం ఈ గట్ హెల్త్ ని సెట్ చేసుకోవడం వల్ల వి విల్ బి లైక్ నాట్ టచింగ్ దిస్ థింగ్స్ అన్నమాట. క్రాసింగ్ ద బార్డర్స్ ఉండవు. ఐ హోప్ యూ గాట్ ఇట్. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు దీన్ని, సో దట్ మీరు రేపు ఏమైనా బ్లడ్ టెస్ట్లు చేసుకోవాలంటే ఇది రెఫరెన్స్ కింద తీసి పెట్టుకునేసేయండి ఇప్పుడు. సో ఎందుకంటే మనం ముందర వెళతాము, మళ్ళీ మనం 10 days హ్యాకథాన్ చేస్తాం. హ్యాకథాన్ చేసినప్పుడు దాని తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్లు ఎలా మారుతాయో చూసుకోవాలి మనం. బ్లడ్ టెస్ట్, వెయిట్ స్టిప్ రేషియో, ఇవన్నీ మీరు తీసి పెట్టుకోండి. మీరు గ్రూప్ లో అయినా పెట్టండి. మీరు బ్లడ్ చెక్ చేసుకున్న తర్వాత, వెయిట్ స్టిప్ రేషియో చెక్ చేసుకున్న తర్వాత ఈ పారామీటర్స్ ఈ లెవెల్లోనే మీరు అన్ని నోట్ చేసి రాసి గ్రూప్ లో పెట్టేసేయండి. సో ఈ గ్రూప్ లో ఎందుకు పెడుతున్నారు అంటే, నేను రేపు మారబోతూ ఉన్నాను, ఇది ఇప్పుడు నేను ఇది చెప్తున్నాను, ఈ రోజు ఇలా ఉన్నాను అని. సో హ్యాకథాన్ మనం చేసినప్పుడు ఈ రిపోర్ట్స్ మళ్ళీ చేంజ్ అయిపోతాయి మనకి. అందుకు మీరు ఇవన్నీ నోట్ చేసి పెట్టుకోండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ హోప్ యూ గాట్ ఇట్. దిస్ మెటబాలిక్ హెల్త్ గురించి మీకు ఐడియా వచ్చింది అని అనుకుంటూ ఉన్నాను. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే నేను చెప్పచ్చు కంటెంట్ ఇంత పొడవు చెప్పచ్చు, అలా కాదు. మనకు అంటే కొద్దిగా నేర్చుకున్నా అది మనము నేర్చుకొని మనం అప్లై చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. సో అందుకు మీరు ఇప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే నేను దానికి చెప్తాను. మేడం, ఇప్పుడు ఇది బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం ఏ రకమైన ఫుడ్ తీసుకుంటే బాగుంటది డైలీ రొటీన్ లో? ఆకుకూరలు అంటే క్యారెట్, అలా ఏవి తీసుకుంటే బాగుంటుంది? కరెక్ట్. సో నేను దాని గురించి చెప్తాను, ఏమేమి తీసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను దాని నెక్స్ట్ సెషన్ అది. సో ఇంకా ఇది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడు ఇంతవరకు చెప్పిన దాంట్లో ఏదైనా అర్థం కాలేదా? ఓకే. సో దెన్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో మీరు దీని ఒక్కటి స్క్రీన్ షాట్ తీసేసి గ్రూప్ లో పోస్ట్ చేయండి. రేపు మళ్ళీ వీడియో మొత్తం చెక్ చేసుకోవాలి అని అంటే, వీడియోలో ఇంత దాకా వచ్చి మళ్ళీ బ్లడ్ రిపోర్ట్స్ అని అంటే కష్టం అనిపిస్తుంది. సో ఒక స్క్రీన్ షాట్ తీసి మనం గ్రూప్ లో పెట్టేసామనుకోండి, మనకేమవుతుంది, ఎవరైనా సడన్ గా ఇప్పుడు బ్లడ్ ల్యాబ్కి వెళ్ళారు, సో అప్పుడు చేయించుకోవాలి అనుకుంటే మనకు లిస్ట్ తెలియలేదు, సో ఇలా అన్నా మనకు తెలుస్తుంది. ఓకే. మేడం హిప్ వేస్ట్ రేషియో అన్నారు, అది ఎలా చూడాలి మేడం? ఒక టేప్ తీసుకొని నేను తెచ్చానా టేప్? చూపిస్తా. సో ఇప్పుడు ఈ టేప్ తీసుకొని, ఇది మెజర్మెంట్ ఉంది కదా, ఇది పెట్టుకొని, ఇది అంబలికస్ ఎక్కడ ఉంటుందో, ఈ అంబలికస్ అంటే బొడ్డు మీద మనము ఇలా కరెక్ట్ గా ఇలా పెట్టుకుంటాం. ఓకే. సో గాలి తీసుకుంటాము, గాలి వదులుతాం. గాలి వదిలిన టైంలో మనం ఇది మెజర్ చేసుకుంటాం అన్నమాట. సో ఇది మెజర్ చేసుకునేటప్పుడు ఇంకా గట్టిగా ఇలా అనుకుంటే తక్కువ కనిపిస్తాము. కరెక్ట్ గా మన బాడీకి ఎలా ఎంత ఉందో అంత చూసుకోండి. సో ఇది 35 అని చూపిస్తుంది నాకు ఇప్పుడు. ఓకే. సో ఇది 35. మళ్ళీ హిప్ అంటే ఇక్కడ మనకు బోను, ఈ సైడ్ లో బోను హైయెస్ట్ పాయింట్ ఎక్కడుందో చూసుకోండి. మనకు తెలుస్తుంది, ఇక్కడ ఒక ఎంక ఉంటుంది, ఆ ఎంక హైయెస్ట్ పాయింట్ ఎక్కడుందో చూడండి. సో దాని పక్కన మీరు ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇలా చూస్తే ఇట్ ఈస్ షోయింగ్ 36 అలా చూపిస్తుంది. ఓకే.
36 కాదు, 39 38 or 39 అలా చూపిస్తుంది. ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 38 and 39 చూపిస్తుంది. సో దీన్ని పైంది కిందిది 35, పైంది 35, కిందిది 39. సో 35/39 క్యాలిక్యులేటర్ వేస్తే మేడం నాది వచ్చేసి 3641. 35/39. సో 0.89 వచ్చింది నాది. మీ చెప్పండి మా శ్రీలత. 3641. 0.87 వచ్చింది. సో దట్స్ ఓకే, దట్స్ నైస్. సో ఇది మనం నోట్ చేసి పెట్టుకోవచ్చు. వేస్ట్ టిప్ రేషియో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మీరు ఈ రోజు రేపు ఈ వీక్ లో మీరు ప్లాన్ చేసుకొని ఇవన్నీ కంప్లీట్ చేసి ఒక్క పేపర్ లో అన్ని రాసి పెట్టేసి మీరు గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఇది నాకు ఇంత ఉంది అని అందరికీ చెప్పుకోవడం కాదు, మీ రెఫరెన్స్ కోసం మీరు గ్రూప్ లో పెడుతున్నారు. అకౌంటబిలిటీ మనం ఎవరికైనా చెప్తే కదా నా రేపు మార్పుది మనకు ఉంటుంది రెఫరెన్స్ కోసం. సో అక్కడ పోస్ట్ చేస్తారు. విల్ యూ డూ దాట్? 42/43 42/43. సో మీరు ఒక్కసారి దాన్ని 42/43 చేయండి, మనకు తెలుస్తుంది. సో 42/43 చేయండి. 0.97. ఉంది. 0.97. సో లిటిల్ బిట్ యూ నీడ్ టు టేక్ కేర్. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను 0.85, ఐ సే ఇట్ ఈస్ 0.85 అప్ టు 0.85 అండ్ 0.9 కూడా ఇట్ ఈస్ లైక్ ఇట్ క్యారీస్ రిస్క్, బట్ 0.9 ఈస్ ఆల్సో ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ 0.97 అంటే యూ నీడ్ టు టేక్ కేర్. సో యూ నోట్ ఇట్ డౌన్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇది అని మీ కంపారిజన్. రేపు మనము మారుతాం కదా, మారుతామని నువ్వు రాసి పెట్టుకో, ఈరోజు నేను ఇట్లున్నాను రేపు చూడు ఎట్లుంటాను అని రాసి అలా పెట్టడం అన్నమాట. అలా మ్యామ్ ఇప్పుడు ఫుడ్ తిన్నప్పటికీ తిననప్పటికీ డిఫరెన్స్ ఉంటుందా? అది ఉంటుంది. ఏం తినకత్తలికే బొద్దున చేసుకోవాలి. 3642 మ్యామ్ అది. ఎప్పుడు కూడా వెయిట్ చెక్ చేసుకోవాలన్నా కూడా ఏం తినకతలికే పొద్దున మనము బవల్స్ ని ఎంటీ చేసిన తర్వాత వాటర్ ఈజ్ ఓకే, యాక్సెప్టబుల్. బట్ మనము ఈ బిఎంఆర్ చెక్ ఆ మెషిన్ పైన చెక్ చేసుకునేటప్పుడు ఈజ్ ఓకే. బట్ యూజువలీ మనం వెయింగ్ మిషన్ పైన మనం ఇంట్లో చెక్ చేసుకోవాలంటే వాటర్ ఈజ్ ఆల్సో నాట్ యాక్సెప్టబుల్. సో మనం మోషన్స్ పాస్ చేస్తూనే మేబీ కొద్దిగా వాటర్ తీసుకోవచ్చు, మోషన్స్ అంతా అవుతూనే చెక్ యువర్ బాడీ వెయిట్. దట్ ఈస్ ద యాక్చువల్. అప్పుడు మనం మెజర్ చేసుకోవాలి టేపుతో. దాట్స్ ద కరెక్ట్ వే అన్నమాట. రెఫరెన్స్ ఎప్పటికీ అది అంతే, లేకపోతే మనం తినే ఫుడ్ బట్టి మన కడుపులు మారిపోతూ ఉంటాయి. సో ఇది మనము ఎలా అంటే దీంట్లో నేను చెప్తాను ఏం ఫుడ్ ఎందుకు అని. సో ఇక్కడ మనము మెనోపాజల్ మిడిల్ లో మనకి ఏమవుతుందంటే మిడిల్ పార్ట్ ఆఫ్ ద స్టమక్ ఎక్కువ పెరుగుతుంది. ఒకటి థైజ్ అన్నా పెరుగుతుంది, హిప్స్ అన్నా పెరుగుతుంది, కడుపు పైన పెరుగుతూ వస్తుంది అన్నమాట మనకు. ఎందుకంటే అక్కడ హార్మోన్స్ అంటే ఈ ఫ్యాట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి అంతే ఉంటాయి మనకు పుట్టినప్పటి నుంచి. బట్ దాన్ని బెలూన్ లాగా బ్లో చేస్తూ వస్తాం అన్నమాట మనం. ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇవన్నీ గట్ హెల్త్, ఇవన్నీ ఇష్యూస్ స్టార్ట్ అవ్వడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. అంటే ఉండే గ్లూకోజ్ బాడీలో మనం తక్కువ తినే గ్లూకోజ్ కూడా మెటబాలిజం తగ్గిస్తుంది, కానీ ఈ గ్లూకోజ్ ని మాత్రం గ్లూకోజ్ లెవెల్లో కార్బోహైడ్రేట్స్ లెవెల్లో ఇవ్వదు బాడీకి. ఇట్ విల్ గెట్ కన్వర్టెడ్ టు ద ఫ్యాట్, అది డిపాజిట్ అవుతా వస్తుంది అనమాట. అండ్ యాడెడ్ స్ట్రెస్ ఏమవుతుంది, బ్లోటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ నాట్ నెసెసరీలీ ఫ్యాట్, it will be like a watery content, bloating things happening there. So it is like I can say we are beautifying our belly age lo.
ఆ ఏజ్ లో. అండ్ ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫోకస్ ని షిఫ్ట్ చేయాలి. వి నీడ్ టు స్విచ్ ద గేర్. యాక్చువల్లీ ఆల్ దీస్ డేస్ వి వర్ రన్నింగ్ ఇన్ ద గేర్ 1 గేర్ 2. సో ఈదర్ వీఆర్ రన్నింగ్ ఇన్ గ్రేడ్ 2 అంటే గేర్ 1 కి రావడం, లేక 2 నుంచి 3కి వెళ్ళడం. వి నీడ్ టు చెక్ అవర్ సెల్స్. పర్మిటేషన్ కాంబినేషన్ వేస్తూ నా బాడీకి ఏది సెట్ అవుతుంది అని మనం చెక్ చేసుకుంటాం. ఆమె నా వయసులోనే ఉంది, ఈమె నా వయసులోనే ఉంది, మరి ఆమె చక్కగా డైజెస్ట్ చేసుకుంటుంది ఓట్స్ తిని, మరి నేను ఓట్స్ తింటే నాకు ఎందుకు బ్లోటింగ్ అవుతుంది, నాకేమో కడుపు అంతా బరువు అవుతుంది అంటే యువర్ బాడీ ఈస్ డిఫరెంట్. జస్ట్ రెస్పెక్ట్ యువర్ బాడీ, లిసన్ టు యువర్ బాడీ వాట్ ఇట్ సేస్. ఓకే, సో స్టే అవే ఫ్రమ్ సర్టన్ ఫుడ్స్. సో ఈ హార్మోనల్ నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు హార్మోనల్ డిస్ట్రిబ్యూషన్, రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫ్యాట్ అంటే ఎక్కడెక్కడి నుంచి ఫ్యాట్ ఉండేదంతా కూడా వచ్చి ఇక్కడ చేరడం మొదలవుతుంది అనమాట. ఈ భాగం అంతా సన్నగా ఉంటుంది, కాళ్ళ భాగం అంతా సన్నగా ఉంటుంది. చీర కట్టుకుంటే తెలియదు, ఏమ్మా సన్నగానే ఉన్నావు కదా ఎందుకు అలా అంటావు అని, అంటే ఇది ఇంత పెరిగిపోయి ఉంటుంది బాడీ. అండ్ వాటర్ రిటెన్షన్ స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా వాటర్ రిటెన్షన్ అనేది లేనిది మనకు వాటర్ రిటెన్షన్ ఎక్కువగా గ్యాస్ పోవడము, ఎక్కువగా లోపల కాన్స్టిపేషన్ ఉండడము, ఎక్కువగా తేపులు రావడము, ఊదుగా ఉండడము, ఏం తినలేదు అయినా బాడీ ఊదుగా ఉండడము, ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీ కూడా తగ్గుతుంది. ఇన్ని రోజులు ఉల్లాసంగా ఉంటుంది కదా, ఈ హార్మోనల్ షిఫ్ట్ వల్ల మెటబాలిజం తగ్గుతుంది, బాడీలో మెటబాలిజం తగ్గిపోతా వస్తుంది. మనం అందుకు దాని మెటబాలిజం ఇంక్రీజింగ్ ఫుడ్స్ తీసుకుంటూ, మనము మెటబాలిజం తగ్గుతుంది కదా ఇంకా తగ్గించే ఫుడ్ తినకుండా స్టాప్ చేయడం వల్ల మనము మన బాడీని, ఈ రియల్ ఎస్టేట్ ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో మన లివర్ ని, మన గట్ ని, మన అడ్రినల్ గ్లాండ్ ని మనం ఇప్పుడు ఫోకస్ చేసుకోవాలి. ఈ ఏజ్ లో మన లివర్ ని, మన గట్ ని, మన అడ్రినల్ గ్లాండ్ ని మనం సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే హార్మోన్ కి అన్హెల్దీ ఫుడ్స్ అండ్ ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ అండ్ హై ఇన్ఫ్లమేషన్ వచ్చే ఫుడ్స్ అన్ని కూడా మనము షిఫ్ట్ దట్ గేర్ టు విచ్ ఎవర్ ఈస్ సూటబుల్ ఫర్ అవర్ బాడీ. హార్మోన్స్ కి బ్యాలెన్స్ చేసే ఫుడ్స్ ని మాత్రమే మనం తీసుకుంటూ రావాలి. అది మనకు బాడీ చెబుతూ వస్తుంది అనమాట. ఓకేనా, నాకు ఇన్ని రోజులు ఏం కాలేదు, నేనేం లేదు, నేను తింటానులే, ఏం కాదు, అంతేలే, 2 రోజులు తేడా చూపిస్తుంది, మళ్ళీ నార్మల్ అవుతుంది అనంటే, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. మన బాడీలో ఇప్పుడు హార్ట్ అనుకోండి, వెంటనే మనకు ఇక్కడ చూపిస్తుంది నొప్పి వచ్చి, నొప్పి రావడము, దానికి మెడిసిన్స్ వాడడము, మళ్ళీ దానికి జాగ్రత్తలు తీసుకుంటాం. లేదు నేను ఇట్లా అంట, డాక్టర్ ఆయిలీ ఫుడ్ తినద్దు అన్నారు, తింటే ఇలా అవుతుందంట, నేను ఈ మెడిసిన్ వేసుకోవాలి పర్ఫెక్ట్ గా అని గుండెకి సంబంధించి. అదే కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, కిడ్నీ ప్రాబ్లం కూడా రెగ్యులర్ గా ఏం చేయాలో చూపిస్తుంది, అది చూపిస్తూనే దానికి ఫాలో అవుతూ వస్తాం అనమాట. బట్ కడుపు, ఈ గట్టుకు మాత్రం ఏం చేస్తాము అంటే ఎంత వేయడమే. తేపు వచ్చిందా, ఈ రోజు వచ్చింది, ఒక యాంటాసిడ్ వేసుకున్నామా తగ్గిపోయింది, మళ్ళీ రేపు మళ్ళీ తినిందే. దీనికి ఒక్కటే గట్టికి మనం ఆ రెస్పెక్ట్ అయితే ఇవ్వం, అది ఎంతైనా తట్టుకొని వస్తుంది అనమాట. ఇవన్నీ ఎఫెక్ట్స్ చూపిస్తాయి కాబట్టి మనం దానికి జాగ్రత్త. ఇది సర్దుకుంటూ వస్తుంది కాబట్టి దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాం. సో దాన్ని సర్దుకుంటూ రావడం వల్ల అది మిగతా చోట్లంతా దాని ప్రభావం చూపిస్తుంది. మనము ఏదైనా ఇంట్లో కూడా సర్దుకుంటూ వచ్చామనుకోండి, అది బ్రెయిన్ లో మాత్రమే సర్దుకుంటామా, బాడీలో మొత్తం అది చూపిస్తా వస్తుంది, అవునా? సో అలాగే గట్ అన్నమాట. అందుకు మనం ఏం చేయాలంటే ఇలాంటి ఏవైనా సిమ్టమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటే పూర్ డయట్ నుంచి యూ షుడ్ జస్ట్ స్టే అవే అండ్ యూ షుడ్ రెస్పెక్ట్ ఇయర్ ఆఫ్టర్ గ్లూటిన్ కంటైనింగ్ ఫుడ్స్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ యూ. నాకు అయినప్పుడు నేను చూసుకుందాంలే, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అంటే నో, మీరు తగ్గిచ్చేసేయండి దాన్ని. మీరు ఒక్కసారి మీరు తగ్గిచ్చేసి చూడండి, మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతా వస్తుంది. అండ్ ఎక్సెస్ సోడియం ని స్టాప్ చేయాలి. ఇంకా రాదర్ షిఫ్ట్ టు పొటాషియం సాల్ట్. సో ఒకవేళ లేదు నేను వైట్ సాల్టే మేడం మా ఇంట్లో కుదరదు అని అంటే, రోజుకి మనము పప్పు దీంట్లో వేస్తే ఉంటాము, బట్ మనము కాన్షియస్లీ వేసే ఉప్పుని తగ్గించండి. కాన్షియస్లీ వేసే ఉప్పు అంటే మనమంతకు మనము సెల్ఫ్ గా తట్టలో వేసుకుంటాం కదా మన ప్లేట్ లో, దాన్ని స్టాప్ చేసేసేయండి.
అందరితో పాటు, ఎందుకంటే పప్పు చేస్తే అందరితో పాటు చేయాల్సిందే, నా కోసం నేను సాల్ట్ తగ్గించానంటే వాళ్ళు తినేవాళ్ళు తినరు అనమాట, ఇదేమి ఏం లేదు దీంట్లో అని అంటారు. ఒకవేళ మీకు ఓర్పు ఉంది అంటే మీ వరకు పక్కకు తీసుకొని వాళ్ళకు వేసి చేసివ్వండి. లేదు మేడం నాకు టైం లేదు, అంత కుదరదు అని అంటే ఓకే ఫైన్, యూ స్టార్ట్ పుట్టింగ్ దట్ వన్. బట్ కాన్షియస్లీ పెరుగులో మనం ఉప్పు వేసుకొని తినడము, సో అలాంటి చోటంతా యూ జస్ట్ స్టాప్ ఇట్. లేక మీకోసమే ఏదో కర్రీ చేసుకుంటూ ఉన్నారు, సో అని మజ్జిగ చేసుకుంటూ ఉన్నారు, మజ్జిగలో డోంట్ పుట్ సాల్ట్, సో అలా చేయండి. ఆర్ ఎల్స్ షిఫ్ట్ టు పొటాషియం సాల్ట్. ఓకే. అండ్ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, ఉమెన్ కెన్ టేక్ ఆల్కహాల్, ఈక్వలైజింగ్ మెన్. సో ఇట్స్ లైక్ ఇట్స్ బికమ్ ఏ కామన్ అండ్ నార్మల్ థింగ్ ఫర్ ఉమెన్, which is having lot of adverse effects, see భగవంతుడు ఉమెన్ ని సృష్టించింది వేరే, మెన్, these hormones are different, these hormones are different, so we cannot equalize here. ikkada it is like we are giving babies, which that gift is not there in the other gender, so you should respect that one and just stop taking all these things. Madam, I can't do that one. Okay, at least occasionally you start. Okay, so this is the things which you have to. Ma'am, poor diet ante enti? Madam, gluten sensitive ante enti? Ante poor diet ante enti ante ఏదైతే రిఫైన్ చేసిన ఆయిల్స్ తో ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మనము కేట్ ఫుడ్స్ వస్తాయి కదా, ప్యాకెట్ లో వచ్చిన ఫుడ్, లేక ఇప్పుడు పరాటా అని వస్తుంది, ప్యాకెట్ లో వస్తుంది, మనం చేసుకొని దాన్ని తినేది ఇన్స్టాంట్ గా, సో అవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవుతాయి. అలా కాకుండా మనం ఇంట్లోనే కావాలంటే చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని దాన్నే తీసుకొని చేసుకోవడం కూడా దట్స్ ఓకే. రాదర్ కీపింగ్ దట్ రిఫైన్డ్ ఆయిల్స్ అండ్ కీపింగ్ దట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ నుంచి చేయడం, ఇట్స్ లైక్ ఇట్స్ నాట్ కరెక్ట్. అండ్ షుగర్ లో ఏది తీసుకోవచ్చు అంటే హనీ, బ్రౌన్ షుగర్ అని మనం అనుకుంటాము, బట్ ఈవెన్ హనీ, బ్రౌన్ షుగర్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ హెల్త్. దెర్ ఈస్ నో హనీ అనుకోండి, ఇప్పుడు ప్యూర్ గా మీకు నేచర్ నుంచి వచ్చింది, అడవిలో నుంచి వచ్చింది, దాట్స్ ఓకే, ఇట్స్ హ్యావింగ్ క్యాలరీస్, ఇట్స్ హ్యావింగ్ గుడ్ న్యూట్రియంట్ వాల్యూస్. బట్ మనకు ఇక్కడ వచ్చేది వి డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ప్యూర్ ఆర్ అన్ప్యూర్, సో లెట్ us assume for a while it's not pure అని, let us assume. లేదు మీకు you know definitely like it is good, then start using that one daily, 1 spoon you can use that one. So I would say brown sugar, no to brown sugar, no to white sugar, no to jaggery. లేదు occasionally you have once in 15 days, once in a month, once in a week jaggery, అది ఒకవేళ ఆర్గానిక్ అయితే, ఆర్గానిక్ జాగరీ అయితే. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాసెస్ చేసిన జాగరీ విల్ బికమ్ ఇట్స్ లైక్ ఇట్స్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. కొన్ని చోట్ల వైట్ ఉండే బెల్లం కూడా ఇట్ ఈస్ ఆర్గానిక్ ఓన్లీ, ఏరియా వైజ్ డిఫరెన్స్ వస్తుంది అది. సో మనకి ఇక్కడ ఉండేది యూజువలీ బ్లాక్ బెల్లం అయితే ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్, అంటే ఆర్గానిక్, ఎక్కువ ప్రాసెస్ చేయలేదు అది అని. సో బెల్లం తింటున్నా మంచిది అంటే అలా కాదు, బెల్లంలో కూడా ఆర్గానిక్ టైప్ తీసుకోవడం మేలు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గానిక్ అంటే, ఇక్కడ ప్రాసెస్ చేయడం వల్ల, ప్రాసెస్ అంటే ఏమంటే సోడా బైకార్బ్ యాడ్ చేస్తూ వస్తారు, సో దట్స్ నాట్ అగైన్ ఇట్స్ ఏ డైజెషన్ ఇష్యూస్ అవుతాయి దానికి. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ టెలింగ్. ఇప్పుడు పండగలు వస్తాయి మనకు, దట్ యూ హ్యావ్ నో ప్రాబ్లం, బట్ ఆ రోజు మీకు గట్ ప్రాబ్లం వస్తుంది అంటే ఇట్ ఈస్ ఓకే, గట్ విల్ బేర్ దట్ వన్, ఒక్క రోజు కదా, ఇట్ విల్ మేనేజ్. డైలీ దాన్ని స్టఫ్ చేస్తూ ఉంటే బెల్లం మంచిది అని స్టఫ్ చేస్తూ ఉంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు టాలరేట్ ఇట్స్ ఎఫెక్ట్స్. ఫ్రైడ్ ఫుడ్స్, నో మోర్ యువర్ గట్ ఈస్ గోయింగ్ టు డైజెస్ట్ ఫ్రైడ్ ఫుడ్స్. సో జెనెటికలీ మోడిఫైడ్ ఫుడ్స్, జిఎంఓ అని ఉంటాయి అవి. ఆయిల్స్, స్టాప్ దట్ రిఫైన్డ్ ఆయిల్స్, యూజ్ దట్ అన్రిఫైన్డ్ ఆయిల్స్, కోకోనట్ ఆయిల్, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే మీ బాడీ మీకు చెప్తూ ఉంటుంది ఏ ఆయిల్ ఈస్ గుడ్ అని, ఆల్రెడీ రిజల్ట్స్ చూపిస్తూ ఉంటుంది. సో విచ్ ఎవర్ ఆయిల్ ఈస్ సూటింగ్ ఫర్ యూ, స్టార్ట్ టేకింగ్ దాట్ వన్. సో తినమని చెప్పాను కదా అని చెప్పేసి ఆయిల్స్ కూడా ఎక్కువ, ఏదైనా కూడా మంచిదైనా కూడా లిమిటెడ్ లోనే అది మంచిది అవుతుంది, ఎక్కువ తీసుకుంటే అది విషమే అవుతుంది. ఇంకా గ్లూటిన్ కంటైనింగ్ ఫుడ్స్ అన్నాను. గ్లూటిన్ కంటైనింగ్ ఫుడ్స్ లో మన బాడీ ఖచ్చితంగా ఆఫ్టర్ 35 years బాడీలో ఈ గట్ టిష్యూస్ వస్తున్నాయి అంటే యూ నీడ్ టు స్టాప్ ఎనీ వన్ దోస్ థింగ్స్.
ఒక్కటి తర్వాత ఒకటి స్టాప్ చేసి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఏది అని. సో గోధుమలు మనకు ముందు వచ్చే గోధుమలు వేరే, ఇప్పుడు నౌ ఇట్ ఈస్ లైక్ ఇట్స్ నాట్ ద వన్ విచ్ వీఆర్ గెటింగ్ ఎర్లియర్. సో ఇలా ఉన్నందుకు మనకు అది మనం చపాతీ మంచిది అని చపాతీ తింటూ ఉన్నాము. బట్ ఏమవుతుందంటే నేను అన్నం తినట్లేదు, నేను చపాతీనే తింటున్నాను, ఒకే చపాతీ తింటూ ఉన్నాను, కానీ నాకు ఎందుకో గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అని అంటే అది గ్లూటిన్ కంటైనింగ్ ఫుడ్, అది మీకు సెట్ అవుతూ నేను ఇంతకు ముందు. బట్ ఇప్పుడు మీ బాడీ హార్మోన్స్ మారిపోయాయి. యూ నీడ్ టు రెస్పెక్ట్ యువర్ బాడీ. నేను ముందు అవుతూ ఉంది, ఇప్పుడు అవ్వలేదు, ఇప్పుడు అవుతూ ఉంది కదా అని చెప్పి అయినా వేసుకుంటూ వెళితే ఈ రోజు ఏమో అయింది అని. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విల్ టెండ్ టు ఫర్గెట్. దాని వల్ల వస్తుంది, ఎందుకంటే వీ హావ్ కన్సిడర్డ్ దట్ ఈస్ టు బి మోస్ట్ హెల్దియెస్ట్ డయట్ ఇన్ అవర్ బ్రెయిన్. సో దాని మీద దృష్టి వెళ్ళదు తప్పు చేస్తున్నానా అని. మాక్సిమం షుగర్ వరకు, ఆయిల్ వరకు వెళుతూ ఉంటుంది. నో, యూ నీడ్ టు స్టాప్ దట్ అండ్ సీ లైక్ మీ బాడీ పైన ఎట్లా ఎఫెక్ట్స్ చూపిస్తుంది. నాకు కూడా వీట్ ఇట్ ఈస్ నాట్, నాకు సెట్ అవ్వదు వీట్ యాక్చువల్లీ. సో నేను తింటూ ఉన్నాను, ఇన్ని రోజులుగా తింటున్నాను, థింకింగ్ దట్ వీట్ ఈస్ గుడ్, వీట్ ఈస్ గుడ్, వీట్ ఈస్ గుడ్ అని. పాస్ట్ 1.5 year స్టాప్ చేశాను. స్టాప్ అంటే ఇట్ ఇస్ నాట్ కంప్లీట్లీ స్టాప్. అకేషనల్ ఇప్పుడు నాకు కావాల్సింది దొరకలేదు అంటే నేను కడుపు నింపుకోవాలి కదా మరి ఏదో ఒక దాంతో. సో అప్పుడు నేను వీట్ తీసుకుంటాను. బట్ అది తీసుకున్న తర్వాత నాకు కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుంది, లేక బ్లోటింగ్ ఒకలాగా బరువుగా ఉండడము నాకు స్టార్ట్ అవుతుంది. నాకు తెలుస్తుంది దీనివల్లనే. అది స్టాప్ చేసిన తర్వాత అసలు నాకు అంటే చాలా వరకు హెల్త్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ దిస్ డార్క్ థింగ్స్ ఫర్ దేర్, డార్క్ స్పాట్స్ అవి కూడా తగ్గడం జరిగింది నాకు దీనివల్ల. సో దెన్ ఐ థాట్ లైక్ ఎస్, అంటే నేను ఎప్పుడైతే ఈ హెల్త్ కోచింగ్ సర్టిఫికేషన్స్, ఫిజికల్ సర్టిఫికేషన్స్ తీసుకున్నానో, సో వెన్ దే స్టార్ట్ గివింగ్ ద స్ట్రాటజీస్ టు మీ, సో వాళ్ళు డైరెక్ట్ గా లైవ్ గా మనకి ఇస్తూ వస్తారు. సో అది పాటించే కొద్దిగా నాకు ఇంప్రూవ్ అవుతుంది. సో దెన్ ఐ థాట్ లైక్ నాకు తెలుసు కదా ఇది వీటి మంచిది కాదని, మరి నేను నా వరకు టచ్ అవ్వదు అని అనుకున్నాను నేను దాన్ని. నేను నాకు హార్మోన్స్, నాకు ఇది ఉంది కదా. దెన్ ఐ స్టాప్ చేసిన తర్వాత ఐ హ్యాడ్ హ్యూజ్ బెనిఫిట్స్. ఓట్స్ కి ఇంకా నాకు ఐ హ్యావ్ డైజెస్టబిలిటీ ఫర్ ద ఓట్స్, సోక్ చేసుకొని తింటూ ఉన్నాను. సో బట్ దెన్ చెక్ చేసుకోండి, నేను చెప్పాను అని ఈ రోజు నుంచి మీరు వీటు, ఈ రోజు నుంచి ఓట్స్, ఈ రోజు నుంచి బార్లీ మానేయడం అవసరం లేదు. మీకు ఈ గట్ ఇష్యూస్ లో ఏదైనా వస్తుందంటే ఫస్ట్ వీట్ స్టాప్ చేసేయండి. ఫస్ట్ వీట్ స్టాప్ చేయండి. స్టాప్ చేసి చూడండి, ఒక వారం స్టాప్ చేసి చూడండి, మీకు బెటర్ అవుతుంది. ఆ ఫీలింగ్ బెటర్ అవుతుందంటే దట్ వాస్ ద రీజన్ ఫర్ యూ. నో అలాగే ఉంటుందంటే స్టాప్ ఓట్స్ ఇఫ్ యు ఆర్ టేకింగ్. సో ఇలా గ్లూటెన్స్ కంటైనింగ్ ఇంక్లూడింగ్ మిల్క్ ఆల్సో కమ్స్. లాక్టోస్ ఇంటాలరెన్స్ కూడా ఉంటుంది, దట్ విల్ టేక్ సమ్ టైమ్. సో లాక్టోస్ కూడా ఇంటాలరెన్స్ స్టార్ట్ అవుతుంది మన బాడీకి. సో మిల్క్ ని కూడా ఇలాగే మీరు చెక్ చేసుకుంటూ చూడాలన్నమాట. Yes, I think it's over. So sodium I told. So poor diet, gluten containing. So ఇప్పటి నుంచి మీరు ఏమైనా మారాలి అని మీరు అడిగారు కదమ్మా శ్రీలత. సో ఓన్లీ థింగ్, మరి మనం ఏం తినాలి అంటే ఏం తినాలి వద్దు, మనం ఏం తినకూడదో తెలుసుకుందాం. మీరు ఇన్ని రోజులుగా ఏం తింటున్నారో అది తినండి, కానీ దాంట్లో ఇవన్నీ ఏవైనా ఉంటే మీరు మారాలి, ఆయిల్స్ ని మార్చాలి. లేక దీంట్లో ఏదైనా చెప్పింది మీరు తీసుకుంటూ ఉన్నారంటే ట్రై టు ఫోకస్ ఆన్ దిస్ ఏరియాస్ చాలు. సో వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద న్యూట్రిషన్ పార్ట్, వీఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ అవర్ హెల్దీ ఫుడ్ అంతే. న్యూట్రిషన్ ఇస్ డిఫరెంట్. మనకు మెనోపాజ్, పెరిమెనోపాజ్ ఏజ్ లో మనకి ఏంటంటే ఈ ఒక్క న్యూట్రిషన్, నేను మీకు ఒక డయట్ చార్ట్ ఇచ్చేస్తాను, ఇది ఫాలో అవ్వండి అంటే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. అది కాదు. ఇప్పుడు ఇట్స్ లైక్ హార్మోన్ ఫ్రెండ్లీ థింగ్స్ తీసుకోవాలి మనం. మన బాడీ చెప్పేటి మనం ఫాలో అవ్వాలి. మన ఫ్యామిలీకి సెట్ అయ్యేలాగా మనము చేంజ్ చేసుకుంటూ ఉండాలి బాడీని. సో నేను సపరేట్, నా ఫ్యామిలీ సపరేట్ అనేలాగా, నేను కుకింగ్ థింగ్స్ సపరేట్, నా ఫ్యామిలీ కుకింగ్ థింగ్స్ సపరేట్ అంటే ఇది ఉండే హెడ్ఏక్ కి ఇంకా కొన్ని హెడ్ఏక్లు స్టార్ట్ అవుతాయి మనకు. అంటే దీని లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా మనం తీసుకెళ్ళలేము, పాసిబిలిటీ అవ్వదు. అందుకు ఫ్యామిలీ ఎంత ఏం తింటారో దాంతో పాటే మనం తినాలి, కానీ మనం ఫ్యామిలీలో ఆయిల్ మార్చాలి. ఓకే, సో సాల్ట్ మార్చాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏమైనా ఉన్నాయంటే తీసి పక్కన పెట్టేసేయాలి, కనిపించకుండానే చేయాలి దాన్ని. మరి ఆ ప్లేస్ లో ఏం పెట్టాలి, మరి వస్తూనే ఏం కావాలి, ఏం తినాలి అని చూస్తూ ఉంటే మరి ఏది మనం ఇంట్లో పప్పు ఉంటలు చేసినవి ఇలాంటివి రీప్లేస్ చేసి అక్కడ పెట్టాలి మనం, కనిపించేలాగా. పళ్ళు కనిపించేలాగా అందంగా కలర్ పళ్ళు పెట్టుకోవడము, కలర్ వెజిటేబుల్స్ టేబుల్ పైన తినే లాంటి డైరెక్ట్ గా తినేటి పెట్టడం,
అలా చేయడం వల్ల మనకు ప్రాసెస్డ్ ఫుడ్స్ ది లేదు అన్నప్పుడు కడుపు ఇంకొకటి తినాలి అని అంటే ఇవే కనిపిస్తాయి. సో దిస్ ఇస్ వాట్ చేంజెస్ యూ నీడ్ టు మేక్ ఇయర్ ఆఫ్టర్. ఫ్రైడ్ ఫుడ్స్ తెచ్చుకుంటేది వద్దు. ఒకవేళ లేదు అని అంటే ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టండి. మళ్ళీ 2 రోజులు చేసుకుంటారా చేసుకోండి, అదే 2 రోజులు తినండి, నో ప్రాబ్లం, వేడి చేసుకొని. బట్ గెట్టింగ్ అవుట్ సైడ్ కంటే కూడా మనం ఇంట్లో చేసుకొని 2 రోజులు తిన్నా 3 రోజులు తిన్నా ఇట్ ఈస్ ఓకే, ఇట్స్ ఓకే. Stop this, any of these things if you are taking year after. Okay, I hope you got it what I'm talking. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మనము ఎక్కువ మార్పులు చేసుకుంటూ పోయామనుకోండి, లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ విల్ కమ్ టు అవర్ బ్రెయిన్. ఓకే, మేడం నట్స్ అండ్ సీడ్స్ దాంట్లో 6 బాదమా మేడం? 6 బాదం, 2 వాల్నట్స్ అండ్ సెసమి సీడ్స్ మేడం. ఒక్క నిమిషం. అది నాకు అది కొంచెం కట్ అవుతా వచ్చింది మేడం. అది నాకు అదే ఆ వీడియో నట్స్ అండ్ సీడ్స్ ది వీడియో కరెక్ట్. సో ఇప్పుడు నట్స్ అండ్ సీడ్స్ చూడండి, సింపుల్ స్ట్రాటజీ. ఓకేనా? మనకు పీరియడ్స్ వచ్చిన తర్వాత 14 రోజులు, 14 రోజుల తర్వాత సెకండ్ 14, నెక్స్ట్ పీరియడ్స్ వచ్చే 14 రోజుల ముందు. సో ఇది 2 భాగాలుగా డివైడ్ చేస్తే ఫస్ట్ భాగంలో మనకు FP తీసుకోవాలి. F అంటే ఫ్లాక్స్ సీడ్స్, P అంటే పంప్కిన్ సీడ్స్. ఓకే, FP ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, అవిసె గింజలు, మళ్ళీ గుమ్మడికాయ గింజలు తీసుకోవాలి. అండ్ సెకండ్ హాఫ్ లో SS సన్ఫ్లవర్ సీడ్స్, సిసెమ్ సీడ్స్, నువ్వులు, తెల్ల నువ్వులు అండ్ సన్ఫ్లవర్ పొద్దుతిరుగు విత్తనాలు, ఇవి తీసుకోవాలి. ఎన్ని తీసుకోవాలి? 1 స్పూన్, ఇదొక స్పూన్, అదొక స్పూన్. ఓకేనా? మరి వాటర్ మిలన్ సీడ్స్ ఎక్కడ తీసుకోవాలని అడిగారు. ఇప్పుడు వాటర్ మిలన్ సీడ్స్ విల్ కమ్ అండర్ ఫస్ట్ పార్ట్ లోనే వస్తుంది. వాటర్ మిలన్ సీడ్స్ ఫస్ట్ పార్ట్ లో వస్తుంది మేడం. ఇప్పుడు ఇవి అన్ని కూడా కంబైన్ చేసి తీసుకుంటే ఏమైనా ప్రాబ్లమా మేడం? ఈ వాటర్ మిలన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, సెసమి సీడ్స్ అన్ని కూడా కొంచెం క్వాంటిటీలో రోజు తీసుకోవచ్చా? ఇది ఎవరు తీసుకోవచ్చు అని అంటే, ఇప్పుడు జెంట్స్ కి తీసుకోవచ్చు. మనకు ఇప్పుడు హార్మోనల్ ఇష్యూస్, ఇప్పుడు పిల్లలకైనా కూడా, ఆడపిల్లలకి ఇప్పుడు PCOD అంటారు, హార్మోనల్ ఇష్యూస్ మనం చూస్తూ ఉంటాం కదా, పీరియడ్ సరిగా రావట్లేదు ఇవన్నీ. సో ఎవరికైతే హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయో డెఫినెట్లీ వాళ్ళు ఇలా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఎవరికైనా మనము ఆపరేషన్ చేసేసుకొని ఉంటారు, లేక ఇంకా పీరియడ్స్ ఏ రావట్లేదు, వాళ్ళకి ఆగిపోయాయి అన్న వాళ్ళు, మెనోపాజ్ అటెండ్ అయిన వాళ్ళకి మనకు అమావాస్య, పున్నమి ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో అమావాస్య, పున్నమి 15 రోజులకు వస్తూ ఉంటుంది. కాబట్టి మనకు అమావాస్య నుంచి పున్నమికి FP, పున్నమి నుంచి అమావాస్యకి SS, ఇలా ఫాలో అవ్వాలి. ఇప్పుడు నాకు పీరియడ్స్ మామూలుగానే వస్తున్నాయి మేడం. కాకపోతే ఒక ఏంటంటే ప్రాబ్లము, ఒక ఫైబ్రాయిడ్ ఏదో ఉందన్నారు, తర్వాత అడినోమయాసిస్ లా లైట్ గా ఏదో ఉందన్నారు మేడం. మరి అది ఉన్నట్టే కదమ్మా, హార్మోనల్ ఇష్యూస్ ఉన్నట్టునే ఉంది అని అంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్ హాఫ్ లో ఈ 2ని సపరేట్ చేసుకోవాలి సీడ్స్, సెకండ్ హాఫ్ లో ఆ 2 ని సపరేట్ చేసుకోవాలి సీడ్స్. వాటర్ మిలన్ తీసుకుంటారా ఫస్ట్ హాఫ్ లో? కంబైన్ చేసి తినటం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా మేడం? అంటే అక్కడ ఏదైతే జింక్, అవునమ్మా, అంటే ఇప్పుడు మనకు ప్రొజెస్ట్రాన్ కావాల్సింది సెకండ్ హాఫ్ లో, ఫస్ట్ హాఫ్ లో కావాల్సింది ఈస్ట్రోజన్. సో ఇలా హార్మోన్స్ అండ్ జింక్ మనకు ఫస్ట్ హాఫ్ లో కావాలి. సో ఇలా మనము ఏది ఏ టైంలో కావాలి ఆ టైంలో తీసుకుంటేనే మంచిది. ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, అంటే ఉమెన్ కి ఎక్స్క్లూజివ్లీ ఇలా అని చెప్తాను. బెనిఫిట్స్ ఎక్కువ కావాలి అని అంటే ఇలా చేసుకుంటే బెటర్. ఓకే, అంటే ఇప్పుడు తిన్న ప్రాబ్లం ఏం కాదు కదా మేడం? ఇప్పుడు
కంటిన్యూస్ గా తిన్నాం అనుకోండి మేడం, అన్ని సీడ్స్ కొంచెం కొంచెంగా కంటిన్యూస్ గా తిన్నా ప్రాబ్లం ఏం కాదుగా మేడం. ప్రాబ్లం ఏం కాదు, బట్ ఎక్కువ బెనిఫిట్స్ రావు. ఓకే. మేడం ఇప్పుడు రీసెంట్ గా మార్కెట్ లో ఎక్కువ చియా సీడ్స్ అని చెప్తున్నారు. నిజంగా అవి మంచిదైన హెల్త్ కి వాడొచ్చా? చియా సీడ్స్ కూడా మంచివి, కొంచెం ఎక్కువ మనకు బాడీలో యాంటాక్సిడెంట్స్ ఉండడం జరుగుతుంది దానివల్ల. అండ్ గట్టికి కూడా అది మంచిది, కొద్దిగా వేడిని తగ్గిస్తుంది అని అంటారు. బట్ అది దాన్ని ఎప్పుడు సోక్ చేసుకొనే తినాలి, సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకొని మేడం సబ్జా సీడ్స్ మేడం, సబ్జా సీడ్స్ తినచ్చా మేము? సబ్జా చియా ఒకటే కదా? కాదు మేడం, సబ్జా ఇస్ లేదు డిఫరెంట్. మేడం, అవి వేరే వేరే. అవునా? కొత్తగా మార్కెట్ లో వచ్చినాయి మేడం చియా సీడ్స్ అనేవి. సబ్జా ఇంకొకటి ఏమన్నారు? చియా సీడ్స్. చియా సీడ్స్, సబ్జా గింజలు చాలా చిన్నగా ఉన్నాయి మేడం, కొంచెం చియా సీడ్స్ వాటికి కొంచెం డబల్ ఉన్నాయి. నో, కన్సిడర్ దెమ్ యాజ్ సేమ్, కన్సిడర్ దెమ్ యాజ్ సేమ్. సో నేను దీని గురించి చూసి చెప్తాను, నేను దీని గురించి చూసి చెప్తాను, చియా అండ్ సబ్జా గింజలు. సో ఐ వాస్ టెల్లింగ్ అబౌట్ చియా సీడ్స్ యాక్చువల్లీ. సో సబ్జా గింజలు నేను ఐ విల్ సీ అండ్ టెల్. మినిమం ఎన్ని అవర్స్ నానబెట్టాలండి చియా సీడ్స్? 4 hours మినిమం, 4 hours. అండ్ ఈ గింజలు నానేసినవి నీళ్ళు ఏం చేయాలని నీళ్ళు తాగేస్తాం మనం, యూజువల్లీ పడేయం కదా, మిగిలిస్తాము అన్ని. సో ఈ నీళ్లు మాత్రం పడేసేయాలి. ఒకవేళ రోస్ట్ చేసుకొని తినే వాళ్ళకు నో ప్రాబ్లం, రోస్ట్ చేసుకొని తింటే దర్ ఇస్ నో నీడ్. బట్ ఎవరైతే నానబెట్టి తింటారో, నానబెట్టి తింటే ఏమవుతుంది అని అంటే ఆ వాటర్ పడేసేయాలి, దాంట్లో ఫైటిక్ యాసిడ్స్ ఉంటాయి. చాలా మంది నైట్ టైం వాటర్ లో నానేసుకొని ఆ వాటర్ అలా తాగేస్తుందా అని చెప్తున్నారు మేడం. వాటర్ తాగకూడదు, ఫైటిక్ యాసిడ్స్ అవి. ఓకే మేడం ఆయిల్ కూలింగ్ కి ఏ ఆయిల్ వాడాలి మేడం? ఎనీ ఆయిల్, వెజిటేబుల్స్ అదే మనం కుకింగ్ ఆయిల్? ఎనీ వెజిటేబుల్, కోల్డ్ ప్రెస్డ్ ఆర్ వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్. జస్ట్ ఒక స్పూన్ అలా నోట్లో వేసుకొని కుక్కలు చేసి పడేయడం. మేడం తర్వాత బ్రష్ చేసుకోవాలా మేడం మళ్ళీ? అసలు అవసరం లేదు దాని తర్వాత బ్రష్. కానీ మేడం ఇంకా చేసుకోవాలి అంటే అలవాటు ఏంటి? టీత్ పెయిన్ వచ్చా మేడం, నాకు 2 days చేశాను, నాకు ఎందుకో టీత్ పెయిన్ అనిపించే మేడం. ఎంతసేపు చేశారు మీరు? 15 minutes చేస్తుంటాను మేడం. వద్దు వద్దు, 30 seconds చాలు. అవునా మేడం? నేను చాలా సేపు చేశాను. వద్దు వద్దు. సరే మేడం, రేపటి నుంచి అయితే 30 seconds చేసి 30 seconds పడేసి చాలు. థ్యాంక్ ఆ 30 seconds జస్ట్ అన్ని చోట్లకి వెళ్ళేలాగా అది చూసుకోండి. మనం ఎలా అయితే అంత కసువు గబగబా ఊడ్చేస్తామో అలా అన్ని చోట్లకి టచ్ చేసి అలా. ఇంకా ఈ మోనోపాదులో కూడా నేను రీసెంట్ గా టీత్ కొంచెం బాగా లాగేస్తున్నాయి, పుప్పి పళ్ళు అలా ఏం లేవు. వాళ్ళు అడిగారు 45 years అంటే ఆల్రెడీ మోనోపా స్టార్ట్ అయింది, ఆ గ్యాప్స్ వస్తాయి. చిగుర్లు కూడా మీరు వేలుతో రుద్దుకోవాలి డైలీ, బ్రష్ బ్రష్. సో ఇంకా మీరు ఆయిల్ పుల్లింగ్ చేస్తే బ్రష్ అవసరం లేదు. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఆయిల్ పుల్లింగ్. ఏంటి మేడం ఆయిల్ పుల్లింగ్ వల్ల బెనిఫిట్స్? అంటే ఇట్స్ హావింగ్ లైక్ మౌత్ లో మంచి బ్యాక్టీరియా, అంటే ఇప్పుడు మనము బ్యాక్టీరియాస్ అన్ని కూడా బ్యాడ్ బ్యాక్టీరియాస్ ని బిల్డ్ అవుతాయి నైట్ టైమ్స్ మనకు. సో వెన్ యూ స్టార్ట్ డూయింగ్ ఆయిల్ పుల్లింగ్, ఆ బ్యాక్టీరియాస్ అన్ని కూడా అది లాగుతుంది అనమాట. లాగి అన్ని మనం స్పిట్ చేసినప్పటికీ అది కొంచెం నురుగు నురుగు లాగా వచ్చి స్పిట్ చేస్తాం కదా. సో ఆల్ ద బ్యాక్టీరియాస్ విల్ జస్ట్ గో అవే ఫ్రమ్ ద మౌత్ అన్నమాట. అండ్ మౌత్ క్లీన్ అండ్ హైజీనిక్ గా తయారవుతుంది. అండ్ టీత్ కూడా షైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ ద బోన్ హెల్త్ అన్నమాట, ఎందుకంటే ఒమేగా ఉంటుంది కదా దాంట్లో. ఇట్ ఈస్ ఎ గుడ్ ఫ్యాట్, రైట్? సో ఇట్ ఇంప్రూవ్స్ ద ఫ్యాట్ కంటెంట్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ మనం తీసుకోవడం వల్ల ఇట్స్ గుడ్. ఇట్స్ హ్యావింగ్ మల్టిపుల్ బెనిఫిట్స్ యాక్చువల్లీ. సో ఇట్ హ్యాస్ లైక్ ఫేస్ కూడా ఇట్ బికమ్స్ హెల్దియర్. మేడం డౌట్స్ లేకపోతే లేకపోవచ్చా? యా ప్లీజ్ లీడ్ ఆన్. ఓకే మేడం. లక్ష్మి గారు. హాయ్ మ్యామ్, అది Hi. యాక్చువల్ హాయ్ మ్యామ్, ఒకసారి మళ్ళీ చెప్పరా మ్యామ్? అది ఎఫ్పి అండ్ ఎస్ఎస్ అంటే ఎఫ్పి అంటే పీరియడ్ కి ముందు, ఎస్ఎస్ అంటే పీరియడ్ తర్వాత, అంతేనా? కాదు
ఎఫ్పి అంటే పీరియడ్ తర్వాత. ఎఫ్పి అంటే పీరియడ్ తర్వాత. ఓకే. ఎస్సిఎస్ అంటే పీరియడ్ కంటే ముందు. ఓకే. ఎస్ఎస్ పీరియడ్‌కి ముందు. అందులో ఇది సీడ్స్ మీరు ఎఫ్పి, ఫ్లాక్సీడ్ అండ్ పంకిన్ సీడ్ చెప్పారు కదా మ్యామ్. ఎస్ఎస్‌కి సన్‌ఫ్లవర్ అండ్ సెసమ్ సీడ్స్. మళ్ళీ మధ్యలో మనం నేను ఇవి కూడా ఆల్మండ్స్, వేరే వాల్నట్స్, అండ్ ఇంకొకటి ఇంకా పీకాన్స్, ఇవి కూడా యూజ్ చేయొచ్చా మ్యామ్? వీటితో పాటు క్యాష్యూస్, క్యాష్యూస్ పిస్తాస్. పిస్తాస్ ఓకే, పిస్తాస్ యూ కెన్ హ్యావ్ 1 to 2 pistas. Cashews weekly once is okay, 5 to 6. వీక్లీ వన్స్ క్యాష్యూస్ అండ్ వాల్నట్స్, ఆల్మండ్స్, డైలీ వాల్నట్స్ అండ్ అవి డైలీ తీసుకోండి. పీకాన్స్ 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 కూడా మ్యామ్. వాల్నట్ వచ్చి 2-3 చాలు. ఓకే. ఆల్మండ్స్ 5 to 6. ఓకే. పీకాన్స్ ఒక 2-3 సరిపోతుంది. 2. ఓకే మ్యామ్. యా, థ్యాంక్ యూ మ్యామ్. యాక్చువల్గా ఫిక్స్ ఉంటాయి కదా మ్యామ్, ఫిక్స్ ఉంటాయి కదా మ్యామ్, ఫిక్స్ ఏమంటారు, అంజీరా వద్దు. అంజీరా ఒకళ్ళు వాడాలి అని అనుకుంటే అంజీరాని ఏదైనా స్వీట్ పరంగా వాడాలి అనుకుంటే దాన్ని నీళ్ళల్లో వేసుకొని మనము అంజీరా వాటర్ తీసుకోవచ్చు. ఇంకా అంజీరా అండ్ వాటర్ తీసుకోవచ్చు. డోంట్ టేక్ ఇట్, మేక్ ఇట్ యాజ్ ఎ డైలీ రొటీన్. సో ఇఫ్ యూ వాంట్ టు రీప్లేస్ ద షుగర్ ని రీప్లేస్ చేసి దాన్ని వాడతారంటే ఇట్స్ ఓకే. ఓకే. యా, మళ్ళీ ఇప్పుడు డేట్స్ ఉంటాయి కదా మ్యామ్, ఖర్జూరాలు, అది కూడా ఎవ్రీడే నేను అంజీరా అండ్ డేట్స్, అంజీరా 1, డేట్స్ 2, ఖర్జూరాలు వాటర్లో సోక్ చేసి ఎవ్రీడే నెక్స్ట్ డే తీసుకుంటాను ఎవ్రీడే. సో డేట్స్ కూడా ఓకే కదా మ్యామ్? డేట్స్ కూడా ఓకే, బట్ డోంట్ టేక్ ఇట్ డైలీ. దర్ ఇస్ నో నీడ్ టు స్వీటన్ యువర్ మౌత్ డైలీ. ఓకే మ్యామ్. నేను చియా సీడ్స్, సబ్జా సీడ్స్ అనుకుంటా మ్యామ్ అవి. యాక్చువల్గా ఎవ్రీడే నేను నైట్ సోక్ చేసి 1 or 2 స్పూన్స్ నెక్స్ట్ డే తీసుకుంటాను. డైలీ ఓకే కదా మ్యామ్? తీసుకోవచ్చు. ఇట్స్ ఓకే. ఇట్స్ అన్ యాంటీఆక్సిడెంట్. ఇట్స్ ఓకే. ఓకే. యా, ఇంకొకటి మ్యామ్, నేను ఆయిల్ పుల్లింగ్ నేను ఫస్ట్ అటెండ్ అవ్వలేదు. ఆయిల్ పుల్లింగ్ అది కోకోనట్ ఆయిల్ ఇక్కడ గట్టిగా పడుతుంది. అవునవును, అదే అన్నారు కదా. నాకు ఫస్ట్ అర్థం కాలేదు మీరు చెప్పింది. యా, అది యాక్చువల్గా ఫ్రీజ్ అయిపోతుంది ఇక్కడ కోల్డ్ వెదర్ కి. అంటే అది హార్డ్ గానే ఉంటది అనమాట. అన్ప్రాసెస్డ్ తీసుకొస్తాను. ఆ కోకోనట్ ఆయిల్ నేను స్పూన్ తో తీసుకుని అది అది మౌత్ లో ఉంచితే ఏంటంటే గార్గిల్ చేస్తుంటే, గార్గిల్ కాదు, అది చేస్తుంటే ఏంటంటే కొంచెం సేపు వాటర్ గా అయిపోతుంది. సో అలా చేస్తే బానే ఉంటది కదా మేము, హీట్ చేయాల్సిన అవసరం ఉండట్లేదు. ఒక అలా స్పూను వద్దు. మీరు కావాలంటే ఏం చేస్తారంటే దాన్ని తీసుకొని వేడి నీళ్ళల్లో లేక గోరెచ్చని నీళ్ళల్లో అలా ఆ బాటిల్ అలా వేసేసేయండి. సో అది కరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ డేకి మామూలుగా అవుతుంది. అంటే పెద్దది ఉంటది మ్యామ్. యాక్చువల్లీ నేను గూగుల్ అంటే మామూలుగా ఇట్లా చెప్పకూడదు గూగుల్లో చూసానని. యాక్చువల్లీ యూట్యూబ్ లో చూస్తే ఏంటంటే వాళ్ళు కోకోనట్ ఆయిల్ ని అలానే స్పూన్ తో తినేసి అలానే స్పూన్ తో చేయమన్నారా? లోపలికి పెట్టుకొని అది అది ఆయిల్ ఇక్కడ అన్నమాట. ఉండే వేడి. సేమ్ ఆయిల్ అదే నేను యూజ్ చేసేది, కోకోనట్ ఆయిల్. స్పూన్ తో ఒకటి తీసుకొని అది వేడికి వాటరీ అయిపోతుంది అనమాట. తర్వాత వాళ్ళు ఆయిల్ పుల్లింగ్ అలా చేస్తున్నారు. వేడి నోట్లో ఉండే వేడికి, నోట్లో ఉండే వేడికి మనం రిన్స్ చేస్తాం కదా, ఇట్లా రిన్స్ చేసినప్పుడు వాటరీగా అయిపోతుంది ఆ కోకోనట్ ఆయిల్. హార్ట్ది కూడా అలానే ఉందన్నమాట యూట్యూబ్ లో. సేమ్ ఆయిల్. ఒక్కరోజు చేశాను మ్యామ్, అంటే చేయలేదు, ఒక్కరోజు చేశాను. అది యు ఫైండ్ ఇట్ గుడ్ అలా చేయడం వల్ల? డిడ్ యు ఫైండ్ ఇట్ గుడ్? బాగా అనిపించింది మ్యామ్, చాలా చాలా ఫ్రెష్ గా అనిపించింది. వెరీ నైస్. అది చాలా బాగుంది మ్యామ్.
థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను ఫాలో అవుతాను నెక్స్ట్ వీక్ నుంచి స్లోగా. వెరీ నైస్. థ్యాంక్స్ ఎలాట్ మేడం ఈ పీకాన్స్ అంటే ఏంటి మేడం? దేనికి యూస్ఫుల్ పీకాన్స్ అనేవి మనకి? చెప్పమ్మా లక్ష్మి. మేడం ఉమ్. పీకాన్స్ ఆ, అనేది పద్మజ. దేనికి యూస్ఫుల్? పీకాన్స్ అనేది దేనికి సో యూస్ఫుల్ మేడం? సో అది కూడా అంటే మనకు ఇక్కడ ఎక్కువ లేదు మా వాళ్ళు, తను యుఎస్ అమ్మా లక్ష్మి మీరు. సో అక్కడ ఎక్కువగా వాళ్ళు ఆ అట్మాస్ఫియర్ కి యూస్ చేస్తారు. మనము ఇట్స్ లైక్ నాకు అవసరం లేదు కదా మేడం. అవసరం లేదు. ఇవి రెండు మనం ఇంపార్టెంట్ గా తీసుకుంటే సరిపోతుంది. వాల్నట్స్ అండ్ బాదామ్స్, దట్స్ ఇట్. మేడం బోన్ స్ట్రెంగ్ అని ఇప్పుడు మజిల్ స్ట్రెంగ్ అని వాటన్నిటికీ ఈ వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్ సరిపోతాయా మేడం? సరిపోవు. వి నీడ్ టు డూ. సో విల్ కమ్ బ్యాక్, అంటే ఒక్కొక్కటి చేంజెస్ చేసుకుంటూ వస్తాం మనము. విల్ కమ్ టు దాట్ పార్ట్ లేటర్. అంటే ఇప్పుడు మనము ఇంట్లో ఉండే కసువుని శుభ్రం చేసుకుంటే ఇంట్లో స్థలం వస్తుంది మనకు మంచి పెట్టుకోవడానికి. సో అది మనము శుభ్రం చేసుకుంటూ ఉన్నాం. సో మళ్ళీ మనం ఏమేమి పెట్టుకోవాలి అనే దానికి వస్తాం. సో ఇంపార్టెంట్ థింగ్స్ మన ఇంట్లోకి వస్తున్నాయి, దానికి మనం పెట్టుకుంటూ ఉన్నాము. అన్నెసెసరీ థింగ్స్ ని బయటపడేస్తూ ఉన్నాం మన బాడీలో. అలా మ్యామ్. ఇంకొకటి మ్యామ్, యాక్చువల్గా నాది వేస్ట్ హిప్ రేషియో అది 34/35 వచ్చింది, 0.97. సో అది ఓకేనా మ్యామ్? ఇంకా ఇట్స్ ఓకే, వి విల్ వర్క్ ఆన్ ఇట్. సో మనము 10 days హ్యాకథాన్ చేసినప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ ఆటోమేటికలీ ఇట్ విల్ గివ్ రిజల్ట్స్. ఓకే. అంటే బేస్ ఇప్పుడు మామూలుగా ఎంత ఉండాలి మ్యామ్? ఇది ఎక్కువ 0.8 ఉండాలంటారా? 8 కష్టం. 0.8, 5.9 వరకు ఇట్ ఇస్ ఓకే. సో దే హ్యావ్ గివెన్ టిల్ ద స్టాటిస్టిక్స్ అనేది 1 వరకు కూడా దే హ్యావ్ సెడ్ ఇట్ ఈస్ ఓకే. బట్ ఐ డోంట్ థింక్ 1, అది మేబీ వెస్ట్రన్ పాపులేషన్ కి ఏమని చెప్పారేమో నాకు తెలీదు. బట్ ఐ సే ఇట్ ఇస్ 0.9 వరకు ఇట్ ఈస్ ఓకే. సో we will do that. Not it's like respect your body. We will come back. అంటే మనము ఎప్పుడైతే హ్యాకథాన్ మొదలు పెడతామో the changes will happen automatically. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఇంకేం లేదు అంటే వైండ్ ఇట్ ఆఫ్. సో మీరు మాలాసన్ మటుకు ఖచ్చితంగా చేయండి ప్లీజ్, బికాస్ దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ అంతా ఇంత కాదు. అబ్సల్యూట్లీ గ్రేట్ బెనిఫిట్స్ వస్తుంది, హ్యాపీనెస్ కూడా పెరుగుతుంది. స్టార్ట్ డూయింగ్. బట్ టెక్నిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది టెక్నిక్ ని మాత్రం గుర్తుపెట్టుకోండి. కాళ్ళు వెనక్కి వెళ్ళాలి, హిప్ ని తొయ్యాలి వెనకలికి, అవి గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? అండ్ డోంట్ ట్రై టు ఓవర్ డూ ఇట్. రెస్పెక్ట్ చేయండి మీ బాడీని. ఇంతవరకు ఎంత చేస్తున్నానో ఆడి నుంచి 15 degrees మోర్ మాత్రమే చేయండి. ఎక్కువ 5% ఎక్కువ చేసినా చాలు, లేక మాక్సిమం 10 to 15% ఎక్కువ చేయండి. అక్కడ మళ్ళీ కంఫర్ట్నెస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వెళ్ళండి. సో నాకేమో వచ్చేస్తుంది కదా, నేను చూపిద్దాం నాకు వస్తుంది, ఇది అదే మనం చూపించే లైఫ్ అయిపోయింది, మనము చేసే లైఫ్. ఇప్పుడు మనము మన బాడీకి మనల్ని రెస్పెక్ట్ చేసుకుంటూ వెళదాం చాలు. మ్యామ్, ఇంకొకటి, నేను మైల్డ్ ఆర్థరైటిస్ అని చెప్పాను కదా, అది నేను డాక్టర్ చెకప్ చేశారు, స్కాన్ తీసినప్పుడు అది జస్ట్ స్టార్ట్ అవుతుంది, మైల్డ్ అని చెప్పారనమాట. సో మైల్డ్ అది అయితే ఏం కాదు, చేసేయండి, ఏం కాదు, మాలాసం ఇంకా చేసేయండి. అండ్ పెయిన్ కొంచెం ఉన్నా అంటే ఏమి ప్రాబ్లం ఏం లేదంటారా మ్యామ్? చేయొచ్చు. ఏం లేదు, ఏం కాదు చేసేసేయండి. సో నాట్ టు కంప్లీట్ ఎక్స్టెంట్ చేయొద్దండి, కింది వరకు కూర్చునే మాలాసం చేయొద్దండి. జస్ట్ ఒక స్టూల్ వేసుకొని స్టూల్ వరకు చేయండి. బట్ పోస్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే. అది అప్పుడప్పుడు సౌండ్ వస్తుంది కదా మ్యామ్, టిక్ టిక్ అని, అది అంటే దానికి మనం వి విల్ డూ నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. సో మీకు ఎవరికైతే నీ ప్రాబ్లం ఉందో యూ నీడ్ టు డూ కంపల్సరీ నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. అది కూడా మనము చేస్తాం. సో మేబీ హ్యాకథాన్ టైంలోనే మనం స్టార్ట్ చేస్తాం అవన్నీ. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఎస్, 9:15 అయింది. నాకు కూడా రోమటాయిడ్ ఉంటుంది, కానీ అన్ని ఎక్సర్సైజులు చేసేస్తున్నాను.
ప్రాబ్లం లేదు కదా. చెయ్యాలి. హా చేసేస్తున్నా, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. నేను ఎప్పటి నుంచి మెడిసిన్ ఏమి రుమటాయిడ్? వాడలేదు. ఒక 6 ఇయర్స్ నుంచి 5-6 ఇయర్స్ బ్యాక్ అయితే మెడిసిన్, ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను. ఒక 2 ఇయర్స్ వాడాను. నాకు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్, బాడీ వెయిట్ పెరగడము, ఇంకా చిన్న చిన్నవి నాకు సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఇంకా ఈ యోగా చేశాక ఇంకా పెయిన్స్ లైట్ లిటిల్ బిట్ కొన్ని ఫుడ్ చేంజ్ వల్ల వచ్చేసినా మళ్ళీ అవే వెళ్తుంటాయి, పోస్తుంటాయి. అంతే, నేను అవి పెద్ద కన్సిడర్ చేయను, చేసుకుంటూ వెళ్తుంటా. అవైతే ఇబ్బంది అయితే పెట్టట్లేదు. లిటిల్ బిట్ అయితే పెయిన్ ఉంటుంటాయి అప్పుడప్పుడు. ఇట్స్ ఓకే. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ సింపుల్ టిప్ ఈజ్ లైక్ పొద్దున్న లేస్తూనే యూ నీడ్ టు మొత్తం జాయింట్స్ అంతా కూడా మూవ్ చేసుకోవాలి పొద్దున్నే. జాయింట్స్ అంతా మూవ్ చేసుకోవాలి. ఇంకా పాసిబుల్ అయితే వేడి నీళ్ళలో పెట్టుకోవడము, వేడి నీళ్ళల్లో పెట్టుకోవడము చేతుల్ని. సో వేడి నీళ్ళలో మూవ్ చేయడము చేతుల్ని, కాళ్ళని కొంతసేపు వేడి నీళ్ళలో, వేడి గోరెచ్చని నీళ్ళల్లో మూవ్ చేయడము, కొంచెం పారాఫిన్ వ్యాక్స్ వేసుకోవడము, అండ్ కొద్దిగా వాకింగ్ చేయడం ఒక 10 to 15 minutes పొద్దున్న లేస్తూనే. ఎందుకంటే పొద్దున్న లేస్తూనే స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది రుమటాయిడ్ లో. సో ఆ పొద్దున్న కొన్ని థింగ్స్ చేస్తే బాడీ లూజ్ అవుతుంది అనమాట. దెన్ ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ రిలీఫ్ ఫర్ యూ. ఓకే, సో జస్ట్ 15 to 20 మెడిసిన్ యూజ్ minutes. చేయట్లేదు, ఓకే కదండి. లాంగ్ టైమ్ లో ఏం ప్రాబ్లమ్స్ ఏం రావు నో కదా. నో నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. డిఫార్మిటీస్ వచ్చాయా? నథింగ్ నా? హ్యాండ్స్ ఏం లేవు, చూపించండి. ఏం లేవు, అంత పర్ఫెక్ట్. నో ప్రాబ్లం, దెన్ స్టార్ట్. రిమూవ్ దట్ రుమటాయిడ్ ఉంది అనేది జస్ట్ టేక్ ఇట్ ఆఫ్. ఓకే. హాయ్ మ్యామ్. మ్యామ్, యా ఏమా మోరింగా పౌడర్ ఉంటుంది కదా మ్యామ్, మునగాకు పౌడర్, అది తీసుకున్నాను మ్యామ్ అమెజాన్లో. అది యాక్చువల్గా వామ్ వాటర్ కానీ లేకపోతే కోల్డ్ వాటర్లో కానీ వేసుకొని తాగొచ్చా మ్యామ్? నేను గ్రీన్ వాటర్లో తాగుతాను, అదే గ్రీన్ టీలో తాగుతాను. గ్రీన్ టీలో వద్దు వద్దు వద్దు, దాన్ని వేడి నీళ్ళల్లోనే వేసుకొని తాగండి. అండ్ మేక్ ఇట్ అండ్ హ్యాబిట్ టు డ్రింక్ ఇట్ ఇన్ ద మార్నింగ్. లైక్ మీరు కంకషన్ అన్నాను, కంకషన్ ఎప్పుడైనా రీప్లేస్ చేసుకోవాలని అనుకుంటే యూ కెన్ డ్రింక్ దట్ మురింగా వాటర్. ఓకే, కంకషన్ కషాయం కదా మ్యామ్, అదే కషాయం. హెర్బల్ టీ. హెర్బల్ టీ, ఓకే. దానికి ఇది కూడా యూజ్ చేయొచ్చు యా వాటర్లో. ఇది కూడా అది తాగిన తర్వాత ఇది తాగుతారా అట్లయినా ఓకే, ఇట్స్ ఓకే. ఓకే మ్యామ్. సో కాఫీ ఒక రోజు టీ అది ఒక రోజు ఇది అట్లయినా చేయండి. కాఫీ టీ ఓకే అని లేదు, పొద్దున్నే లేదు, ఇది అయిన తర్వాత కావాలంటే ఆలోచించవచ్చు. ఓకే ఓకే మ్యామ్. ఎస్, నైస్ మ్యామ్. ఓకే. సో వీ హ్యావ్ కమ్ టు ఎండ్. సో మేడం, డౌట్స్ మోరింగా అడిగితే పౌడర్ డైలీ తీసుకోవచ్చా మోరింగా పౌడర్? తీసుకోవచ్చు. ఇట్స్ గుడ్ అంటే ఫర్ అది యూ మా పద్మజ, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ బికాస్ మీకు ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి, టిబియా ఇదైంది కాబట్టి మొరింగా ఈజ్ గుడ్ ఫర్ యూ. అంటే డైలీ తీసుకుంటే బోర్ కొడుతుంది, అట్లీస్ట్ వీక్ లో ఒక 2 days 3 days అని ప్లాన్ చేసుకోండి, దట్స్ ఓకే. ఎస్ మేడం. ఇట్ హెల్ప్స్ ఫర్ ద బోన్స్ కదా మేడం? కరెక్ట్, ఇట్ హెల్ప్స్ బోన్స్. ఓకే, అది వేడి నీళ్ళల్లో వేసుకొని తాగమంటారు మేడం. ఇప్పుడు లీవ్స్ తెచ్చుకొని అవి లీవ్స్ ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలా మేడం, లేకపోతే ఆ లీవ్స్ అలా వాటర్ వేసుకొని కాగబెట్టుకొని తాగేయచ్చా? పౌడర్ గా చేసుకొని తాగండి. ఓకే మేడం, లీవ్స్ ఎండబెట్టి పౌడర్ చేసి షూర్, నేను అది ఇంప్లిమెంట్ చేసుకుంటాను మేడం కంపల్సరీ. ఎందుకంటే నాకు బోన్స్ అన్ని కూడా నాకు పెయిన్స్ వస్తున్నాయి మేడం. ఈ స్పాండిలైటిస్ కానీ, మోకాలు నొప్పి, ఇవాళ అన్ని బోన్స్ రిలేటెడ్ గానే నాకు పెయిన్స్ వస్తున్నాయి. అది ఫ్రాక్చర్ కూడా అదే కదా బోన్. యా ఏం కాదమ్మా, ఏం కాదు పవన్, ఎవ్రీథింగ్ విల్ సెట్, ఓకేనా? సో జస్ట్ థింక్ దట్ వెన్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ దట్ మొరింగా పౌడర్ తినేటప్పుడు, యూ జస్ట్ నీళ్ళలో వేసుకొని తాగేటప్పుడు యూ సీ దట్ మొరింగా వాటర్ ఈజ్ మేకింగ్ యువర్ బాడీ బోన్స్ స్ట్రాంగ్ అని ఒక థాట్ ని పెట్టుకోండి మీరు. ఆ తాగేటప్పుడు ఆల్వేస్ డ్రింకింగ్ దట్. సో మీరు అనుకోవాలన్నమాట, దిస్ మొరింగా వాటర్ నేను తాగుతూ ఉండేది నా బోన్స్ ని బలంగా తయారవుతున్నాయి, నా బోన్స్ బలంగా తయారవుతున్నాయి, నా సర్వైకల్ పెయిన్ ఇష్యూస్, నా బ్యాక్ పెయిన్ ఇష్యూస్, నా లెగ్ పెయిన్ ఇష్యూస్, ఇవన్నీ కూడా సాల్వ్ అవుతూ ఉన్నాయి దీంతో. జస్ట్ గివ్ దట్ వన్ పాజిటివ్ థాట్ వెన్ యు ఆర్ టేకింగ్ దట్. షూర్ మేడం, షూర్. రేపటి నుంచే నేను అది మొరింగా తెచ్చుకొని చేస్తాను మేడం.
షూర్ యా గా మీకు చేస్తాను. రోజు కంఫర్టబుల్ ఉందంటే రోజు తీసుకోండి. ఒకవేళ మార్నింగ్ కాకపోయినా మార్నింగ్ అయితే కషాయం గానీ ఇది గానీ ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. సో అది కాకుండా వేరే టైంలో నేను తీసుకుంటాను మొరింగా, నేను మార్నింగ్ కషాయం తాగి అంటే ఇట్స్ ఆల్సో ఓకే, నో ప్రాబ్లం. షూర్ మేడం. ఓకే శాంతి అక్క. కెన్ ఐ లీవ్ మేడం? యా యా అందరూ వైండ్ ఆఫ్ చేసేస్తాం. అక్క శాంతి అక్క okay, then let us wind off the session now. Thank you thank you so much. I'm sorry, kindly forgive me. Thank you, and I truly love you. Thank you for giving me an opportunity to serve you all. Thank you. Have a great night. Good night.